దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. అంటే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద రూపాంతరం చెందాలి. భూమి మీద ఎలా రూపాంతరం చెందాలి? మనస్సు మారి నూతనం అయితేనే రూపాంతరం జరుగుద్ది. అంటే ప్రతి ఒక్కరు యొక్క మనసు మారాలి అంటే ఏం చేయాలంట? సజీవ యాగంగా ఈ దేహానికి దేవుడికి సమర్పించుకోవాలి. ఈ దేహాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ఈ దేహాన్ని సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకోవాలంటే ఫస్ట్ నీ మనసులో మార్పు కలగాలి. మనసులో ఏం కలగాలండి? మార్పు అనేది రావాలి. మార్పు వస్తేనే మనం రూపాంతరం చెందుతాము. మార్పు రాకపోతే రూపాంతరం చెందము. ఎలా మారుతాం? మార్పు రాకపోతే నీ మనసు మారలేదు కానీ నీ యొక్క వేషధారణ మారింది. అదేం పెద్ద భక్తి ఏం కాదు, అది దేవుడు మెచ్చేది కాదు, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళేది కూడా కానే కాదు. పై రూపం మారి మనసు మారకపోతే ప్రయోజనం ఏమీ లేదు. అర్థమవుతుందండి? పై రూపము మారి మనసు మారకపోతే ప్రయోజనం ఏమీ లేదు. ఏమేమి మారాలి? మనసు మారాలి. తర్వాత ఈ దేహాన్ని సజీవయాగంగా దేవుడికి సమర్పణ చేయడం జరగాలి. ఈ రెండు జరిగితేనే మార్పు అనేది వస్తేనే రూపాంతరం చెందుతాం. ఎవరి వల్లే రూపాంతరం చెందుతాం? యేసుక్రీస్తు లాంటి రూపంలోకి, అలాంటి సారూప్యంలోకి మనం మార్చబడతాం. అలా మార్చబడాలన్నదే దేవుడి ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే దేవుడు మనల్ని పంపించారు. గత వారం దానికి సంబంధించిన విషయాలను కొన్ని చూసాం. మారు మనసు పొందండి అన్నదాని గురించి యోహాను గారు మాట్లాడారు. తర్వాత ఎవరెవరు చెప్పారండి మారు మనసు పొందమని? బాప్తిసం ఇచ్చి యోహాను గారు చెప్పారు. ఇంకెవరు చెప్పారు? అర్థం కాలేదా మీకు చెప్పింది? అందుకే ఇంటికి వెళ్ళి చదివితే అర్థమవుతుంది నేను అనేది. ఎవరు చెప్పారండి? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు మారు మనసు పొందమని. బాప్తిసం ఇచ్చి యోహాను గారు చెప్పారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. తర్వాత అపోస్తలులు కూడా చెప్పారు. అపోస్తలులు కూడా ఏం చేశారు? మారు మనసు పొందాలని చెప్పారు. అసలు ఎందుకు మారు మనసు పొందాలి? ఎందుకు మారు మనసు పొందాలి? ఎందుకు మారు మనసు పొందాలి? చూడండి, ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు కానీ ఇప్పుడు అలా లేడు. ఇప్పుడు ఏం కావాలంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆజ్ఞాపించను అని చెప్తున్నాడు. ఆజ్ఞ వేశారంట. అంటే మారు మనసు పొందాలనేది ఆజ్ఞ. మారు మనసు పొందాలనేది ఏంటిదంటండి? ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞ అది? దేవుని ఆజ్ఞ. పాటించాలా పాటించొద్దా? అది ఆజ్ఞ కదా. దేవుడు ఆజ్ఞ కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా పాటించాలి కదండి. ఇప్పుడు దైవ గ్రంథం అనేది మనకు ఒక చట్టం. భారతదేశానికి ఒక చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది. దాని ప్రకారమే మంచి చెడు అనేది వివేచిస్తారు. దాని ప్రకారమే తీర్పులు అనేటివి ఉంటాయి, శిక్షలు అనేటివి ఉంటాయి. అలాగే దానికంటే మించింది శ్రేష్టమైనది ఏంటంటే బైబిల్ ఆజ్ఞలు. ఇవి ఆత్మ సంబంధమైనవి, ఆత్మకు సంబంధించినవి. దేశానికి సంబంధించిన చట్టం ఎలా అయితే ఉందో ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైన ఒక చట్టం ఉంది. అదే బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు
ఇవి ఆత్మ సంబంధమైనటువంటి చట్టం. ఇందులో దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే దాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. దేవుడు ఆజ్ఞను ఏం చేయాలండి? పాటించాలా పాటించొద్దా? ఖచ్చితంగా పాటించాలండి. దేవుని ఆజ్ఞలు ఖచ్చితంగా మనం పాటించాలి. అంటే ఆ మారు మనసు పొందడం అనేది ఏంటంటే అండి, చెప్పండి అమ్మా, ఎవరి ఆజ్ఞ అది? దేవుడి ఆజ్ఞ అది. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేవారు అందరూ కూడా ఆయన ఉన్నాడని, తన అడుగు వారికి ప్రతిఫలం దయచేవాడని నమ్మాలి. అంటే దేవుడు ఉన్నాడని నమ్మే వ్యక్తి ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాటని కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే. నేను పాటించనండి దేవుని దగ్గరికి వస్తాను అంటే దానివల్ల నీ యొక్క ప్రయాస అంతా కూడా గాలిని పట్టుకోవడానికి ఒకడు ప్రయాసపడినట్టుగానే, ఎటువంటి ప్రతిఫలం నీకు ఉండదు. వస్తావు వెళ్ళిపోతావు, కాలం గడిచిపోతూ ఉంటుంది. దేవుని మాటకు లోబడి మారిపోయి చెందవు. నువ్వు కాలం గడిచిపోతూ ఉంటుంది, మారిపోతే నీలో రాదు. దానివల్ల నష్టం జరిగేది నీకే. ఎంతకాలం వచ్చినా కూడా నీ ప్రయాస వ్యర్థమైనదే. ఇక్కడికి రావడం వల్ల ఏం చేయాలి? దేవుడు ఏమైతే మాటలు చెప్పాడో వాటిని ఖచ్చితంగా పాటిస్తే నీకు మేలు. పాటించకపోతే ఏం జరుగుతుంది? యాకోబు గారు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదామండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. మీరు వినివారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. అంటే మీరు విని వెళ్ళిపోతూ ఉంటారు, విని వెళ్ళిపోతారు, మారనండి, మారరు. వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు, వస్తారు, వింటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మీరు మారరు, వాక్య ప్రకారంగా ప్రవర్తించరు. అంటే మీ ప్రవర్తన అనేది వాక్యానుసారంగా ఉందా లేదని చూసుకోరు. మీకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు, మీకు ఏమనిపిస్తే అలానే ప్రవర్తిస్తూ ఉంటారు. అలా గనక ప్రవర్తిస్తే జరిగేది ఏంటంటే మీరు మోసపోతున్నారని అర్థం. మోసపోయేవాడు నష్టపోతాడా లాభపడతాడా? నష్టపోతాడు. మోసపోయేవాడు ఖచ్చితంగా నష్టపోతాడు. ఇప్పుడు ఒక వ్యక్తి మిమ్మల్ని ఒక 10 రూపాయలు మోసం చేశాడు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? అంటే 10 రూపాయలకే బాధ అనిపిస్తుందా అనిపించదా? ఒక 50 రూపాయలు మోసం చేశాడు అనుకోండి ఎవరైనా మిమ్మల్ని, ఏమనిపిస్తుందండి? చాలా నొచ్చుకుంటాం కదా. 10, 50. ఒక వ్యక్తి 1000 రూపాయలు మిమ్మల్ని మోసం చేస్తే, ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు మిమ్మల్ని మోసం చేస్తే అసలు తిండి మీద ధ్యాస ఉండదు, నిద్ర రాదు, ఏదైనా పని చేద్దామని ఆలోచన పుట్టదు. అందరూ నవ్వుతున్నా సంతోషంగా ఉన్నా మీకు నవ్వాలనిపించదు, సంతోషం అనిపించదు. ఎందుకంటే మోసపోయానే, నన్ను మోసం చేశాడే. అంటే ఆ మోసపోయే వ్యక్తి మోసం చేసిన వాడిని మాటికి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. మీరు వాక్యం విని వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే, ఇక్కడ విని అన్నీ చేస్తామని చెప్పి ఇంటికి వెళ్ళి మీరు చేయకుండా అలానే ఉంటే మీరే మోసపోతారు. మిమ్మల్ని మీరే మోసం చేసుకున్న వారు అవుతారు. కనుక ఇక్కడ వాక్యాన్ని వింటున్న మనం ఖచ్చితంగా దాన్ని పాటిస్తే మేలు పొందుకుంటారు. పాటించకపోతే మీరు మోసపోతారు. కారణాలు మనం చెప్తే పనిచేయదు. ఇప్పుడు నాకు అన్నీ అనుకూలంగా ఉంటే చేసేవాడిని అని చెప్పామనుకోండి, అప్పుడు యోసేపుని తీసుకొచ్చి ముందు పెడతాడు, ఈయనకేమేమి అనుకూలంగా ఉన్నాయో చూపించండి అని. దావీదు గారిని తీసుకొచ్చి ముందు పెడతాడు, ఈయనకేమేమి అనుకూలంగా ఉన్నాయో చూపించండి అని. దానియేలు గారిని కూడా తీసుకొచ్చి ముందు పెడతాడు, ఈయనకేమేమి అనుకూలంగా ఉన్నాయో చూపించండి అని. మోషే గారిని కూడా తీసుకొచ్చి ముందు పెడతాడు, ఈయనకేమేమి అనుకూలంగా ఉన్నాయో చూపించండి అని. ఇంట్లో నలుగురితో మనం ఉంటూనే నలుగురితోనే దేవునికి సమయం ఇవ్వకుండా, దేవుని కోసం బ్రతకకుండా కారణాలు 100 చెప్తూ ఉంటాం. కొన్ని లక్షల మందిని నడిపిస్తూ దేవునితో సహవాసం ఉంది మోషే గారికి. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, సాక్ష్యం ఉంది. దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు, ఎంత గొప్ప సాక్ష్యం అది చూడండి. అంటే దేవుడికి కారణాలు చెప్తే వినేటోడు కాదండి. నాకు అన్ని అనుకూలంగా ఉంటే ప్రభువా నేను చేయగలనంటే అస్సలు వినడు. కొంతమంది చూడండి, నాకు అన్ని అనుకూలంగా ఉండి, మనొక ఆయన పాకిస్తాన్ నుండి ఒలింపిక్ గేమ్స్లో ఆడాను. ఆయన ఒక జావ్లిన్ త్రో అనేటువంటి ఒక ఆటలో ఆ బల్లెం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని స్థితి ఆయనది. కానీ అక్కడ అతడు సాధించిన విజయం ఏంటంటే గోల్డ్, స్వర్ణ పథకాన్ని గెలిచాడండి ఆయన. గోల్డ్ మెడల్ వచ్చింది ఆయన. ఇప్పుడు ఆయనకి అన్ని అనుకూలంగా ఉండి గెలవలేకపోయాడా, ఏమీ లేకపోయినా కూడా గెలిచాడు ఆయన. అంటే కారణం అక్కడ చూడండి, మనకి వనరులు ఉన్నాయా లేదని కాదు, ఉన్న వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒక లక్ష్యం కలిగి బ్రతకాల. నీ లక్ష్యమైనా నా లక్ష్యమైనా మార్పు అనేది కలగాలి. మనసులో మార్పు రావాలి. దేనిలో రావాలండి?
మనసులో మార్పు రావాలి. అలాంటి మార్పు కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా మారాలనే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మారకుండా నువ్వు బ్రతికితే అది నటనా జీవితం, వేషధారణ జీవితం. నటిస్తే మోసపోయేది నీవే. బైబిల్ చెప్తుంది, మనుషుడా మోసపోకండి. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంది, 5వ అధ్యాయం. గలతీ సంఘానికి పౌలు గారు హెచ్చరిస్తూ రాస్తున్నటువంటి మాట చూడండి. అక్కడ 6వ అధ్యాయం 7వ వచనం చదువుకోండి. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడ్డంటే ఎవరు ఎక్కిరించబడతారు? నువ్వు ఏదైతే విత్తుతావో దాన్నే కోస్తావు. నువ్వు వేషధారణ జీవితం జీవించావు అనుకోండి, అదే ప్రతిఫలాన్ని పొందుకుంటావు. నిజంగా రియాలిటీ నీలో ఉండి, నిజంగా పశ్చాత్తాపడి, నిజంగా మార్పు చెంది జీవిస్తే దానికి తగ్గ ఫలాన్ని పొందుకుంటావు. దేవుడు వెక్కిరించబడ్డు, మోసపోతున్నావు. నువ్వు మనుషుడే మోసపోతున్నాడు. భ్రమలో బ్రతుకుతూ ఉన్నావు. ఇప్పుడు చచ్చిపోయి బ్రతుకున్నంతసేపు నేను పరలోకం వెళ్తాను, ఇదొక భ్రమలో బ్రతికేసి చచ్చిపోయామనుకోండి, నీలో క్రియలే లేవు. బాప్తిసం పొందాం కదా బ్రదర్, మేము ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాం. మేము చక్కగా వాక్యాన్ని వినడానికి సంఘానికి వింటా ఉన్నాం కదా, ఖచ్చితంగా మేము పరలోకానికి వెళ్తాం. కానీ క్రియలు నీలో లేవు. క్రియలు లేకుండా నువ్వు పరిపూర్ణుడు ఎలా అయిపోతావు? విశ్వాసం లేని క్రియలు అంట మృతమైనవి. క్రియలుండి విశ్వాసం లేకపోయినా నిష్ఫలమైనది. అది నీ క్రియలు ఉన్నాయి కానీ విశ్వాసం లేదు, విశ్వాసం ఉండి కూడా క్రియలు లేవు. ఒక వ్యక్తి రాత్రిపూట వచ్చాడంట, చాలా చల్ల వచ్చాడు. ఆయన వచ్చి భక్తిగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి డోర్ కొడతా ఉన్నాడు. అయ్యా, బాగా చలేస్తూ ఉంది, ఆకలితో బాగా ఉన్నాను నేను, నాకు కొంచెం అన్నం పెట్టి కొంచెం ఈ చలికి ఆశ్రయం ఇవ్వండి అంటే, అప్పుడు అంటా ఉన్నానంటే లోపల ఉన్న ఆయన, బ్రదర్ నేను చాలా ప్రార్థన పరుణ్ణి, నా ప్రార్థన దేవుడు వింటాడు, నేను ఎవరికి ప్రార్థన చేసినా దేవుడు మేలు చేశాడు, కనుక నీకోసం నేను ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా దేవుడు నీకు కప్పుకోవడానికి బట్టనిస్తాడు, తిండికి ఆహారం ఇస్తాడు దేవుడు బ్రదర్ అని నీకోసం ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేసి పంపించేశాడు. ఈ భక్తి ఏమైనా సరైనదా చెప్పండి? దేవుడు ప్రార్థన చేస్తే వింటాడు అన్నది వాస్తవమే, కానీ అక్కడ నువ్వు క్రియలు కూడా చేయాలి కదా. ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చాడంటే దేవుడు పంపించాడేమనుకుందాం. లేకపోతే తీర్పు రోజు ఒక మాట ఉంది కదా, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు ఒకరికి చేశారు కాబట్టి మీరు కూడా నాకు చేసినట్లనే ఉంది కదా. అంటే ఇలాంటివన్నీ కూడా మనం చూసుకుంటూ, విశ్వాసము క్రియలు రెండింటినీ కూడా సమతూకంలో చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే మోసపోతున్నామని నేను చెప్పడానికి ఇది మీకు చెప్తున్న విషయం అన్నట్టు. మోసపోతున్నారు, మిమ్మల్ని మీరే కనుక భ్రమపరుచుకుంటే మోసపోతారని చెప్తూ ఉన్నాడండి. కాబట్టి మనం దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలోనే దేవుడు దేనికైతే అవకాశంగా ప్రతిరోజు ఇస్తూ ఉన్నాడో ఆ మార్పు కొరకు నిరంతరం ప్రయాసపడదాము. మనసు మార్చుకోవాలన్నది దేవుడి యొక్క ఆజ్ఞ. దేవుడి యొక్క ఆజ్ఞ అపోస్తలులు చెప్పారు, యేసుప్రభు వారు చెప్పారు, తర్వాత యోహాను గారు చెప్పారు. వీళ్ళందరూ చెప్పిన తర్వాత ఇప్పుడు అసలు దాని గురించి ఇంక కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. అసలు మారు మనసు అంటే ఏమిటిది? గత వారం మనం కొన్ని విషయాలు చూసాం. ఆత్మ ప్రయాణాల్లో 7 భాగాలని. ఏమేమి అనుకోవాలంటే ప్రతి వ్యక్తి నేను ఎవరు అని తనను తను ప్రశ్నించుకోవాలి ఒకటి. తర్వాత నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి? చర్చికా? ఎక్కడికండి? భూమి మీదకి. అసలు నేను ఎవరు? ఆత్మ, శరీరమా? ఆత్మను. నేను ఎక్కడి నుండి వచ్చాను భూమి మీదకి? పరలోకం నుండి భూమి మీదకి వచ్చాను. తర్వాత ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే పరలోకానికి వెళ్తున్నానా, నరకానికి వెళ్తున్నానా, చర్చికి వెళ్తున్నానా, ఇవన్నీ చెక్ చేసుకోవాలా వద్దా? ఎక్కడికి వెళ్తున్నాం? పొద్దున్న లేస్తే మనం ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాం. ఆదివారం కాగానే చర్చికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇది కాదు అడిగేది, నీ ఆత్మ ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది? నువ్వు ఆత్మవి, పరలోకం నుండి భూమి మీదకి వచ్చావు. నువ్వు మరి భూమి మీద నుండి ఎక్కడికి వెళ్తా ఉన్నావు? చెక్ చేసుకోవాలి మనం. ఎక్కడికి వెళ్తా ఉన్నాం? నేను తర్వాత ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను? ప్రస్తుతానికి నేను పరలోకం నుండి భూమి మీదకి వచ్చినట్టుగా ఉన్నానా,
లేకపోతే పరలోకం నుండి భూమి మీదకి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆ స్థితి, ఆ స్వభావం మారిపోయి కలుషితమైపోయి, పాడైపోయి, కల్మషంతో నిండిపోయి, కలగూరలాగా తయారైపోయి, చిందరవందరగా బ్రతుకుతూ ఒక అతంచితం లేకుండా, గురి గమ్యం లేకుండా బ్రతుకుతున్నానని మనం ప్రశ్నించుకోవాలి. తర్వాత ఇప్పుడు నేనున్న స్థితి మంచిదేనా, ఇది కూడా ప్రశ్నించుకోవాలి. నేనున్న స్థితి మంచిదా చెడ్డదా? ఇలాంటి ప్రశ్నలు కనుక వేసుకోకుండా మీకు యేసు ప్రభువు వారు వచ్చి అక్కడ నిలబడి మీకు వాక్యం చెప్పినా కూడా మీలో మార్పు రాదు. అలాంటి రాదు. ఎందుకు మీరు అనుకోవచ్చు, అలా ఎందుకు రాదండి, దేవుడు చెప్తే రాదా అని మీకు ప్రశ్న రావచ్చు. యేసు ప్రభు వారు బ్రతుకున్న కాలంలో యేసు ప్రభు వారి వెంబడి విస్తారమైన జనసమూహం వెంబడించారు ఆయన్ని. ఎన్ని వేల మందికి భోజనం పెట్టారండి ఒకసారి? 5,000 మంది ఉన్నారు. ఎవరు వాళ్ళంట? పురుషులు. 5,000 మంది ఎంతండి? పురుషులే. 5,000 మంది పురుషులే. ఇంకా స్త్రీలు కాక, పిల్లలు కాక, వృద్ధులు వదిలేద్దాం వాళ్ళు కాక, అంటే వాళ్ళందరినీ కలుపుకుంటే ఎక్కువ మంది అయి ఉంటారు కదా. ఒక స్థలంలోనే అంతమంది అయితే ఆయన అన్ని గ్రామాలు తిరుగుకుంటూ వస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆలోచించండి, యేసు ప్రభు వారు మీ ఊరికి వస్తున్నాడని పోస్టర్లు ఏమి అదికి పెట్టలే ఎవరు. రేపు పలానా దగ్గర మీటింగ్ ఉంది, ఎల్లుండి ఇంకో దగ్గర మీటింగ్ ఉంది. కొంతమంది పోస్టర్ని చూసి వెళ్తామంటారు. పోస్టర్ మీద ఎవరు కనబడతారు చెప్పండి? పోస్టర్ మీద పాస్టర్ ఉంటాడు. పాస్టరు మనకి నచ్చినోడైతే, మాటకారోడైతే అక్కడికి వెళ్తాం, పాస్టర్ కోసం వెళ్తాం తప్పితే ఆయన మాటలు వినడానికి వెళ్ళాం. యేసు ప్రభువు వెంబడి వస్తున్న జనం ఎలాంటి వారంటే, తిండి కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, రోగాలు తగ్గించుకోవడానికి వచ్చేటోళ్ళు కొంతమంది, యేసు ప్రభు వారి మాటల్లో చిక్కులు పెడదామని వచ్చేటోళ్ళు కొంతమంది, ఆయన ఎక్కడైనా దొరకపోతాడనుకొని ఆయన ప్రశ్నించడానికి వచ్చేటోళ్ళు, ఇలాంటి రకరకాల వ్యక్తులు యేసు ప్రభువుని వెంబడేస్తూ ఉన్నారు. అందరికీ సమాధానం చెప్తా ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరినీ బాగు చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరిని కూడా నా వల్ల కాదయ్యా అని అనట్లేదు, లేకపోతే ఏమో 4 మాటలు చెప్పేసినా కూడా వాళ్ళు మారట్లేదని వదిలేసి వెళ్ళిపోవట్లేదు ఆయన. ఇప్పుడు సభలకు వెళ్తే స్వస్థత సభలను పెట్టినప్పుడు నా దగ్గర వరం ఉందన్నప్పుడు వచ్చిన వాళ్ళందరినీ బాగు చేసే సామర్థ్యం ఉండాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే వచ్చినోడు కూడా విశ్వాసం ఉండాలి కదా. అలాంటి సందర్భాలు ఏం లేవు. ఇప్పుడు ఒక సందర్భంలో పౌలు గారు వాక్యం చెప్తా ఉన్నాడండి. ఒక ఆయన ఊచ కాలు చెవులు గల వ్యక్తి ఉన్నాడు. ఆయన చూశాడు. ఆయన బాగుపడాలన్న ఆతృత, విశ్వాసం అతను ఉంది. అతను ఏం చెప్పట్లేదు. పౌలు గారు చూసి లే యేసు నామములో అని చెప్పాడు అంతే. దిగ్గులు లేచి నిలబడ్డాడండి ఆయన. శృంగారమైన దేవాలయం దగ్గర భిక్షం అడుక్కున్నట్టు ఆయన కూడా నా కాలు చేతులు కావాలయ్యా ప్రార్థన చేయండి బాబు అని పేతురు యోహాను గారు చెప్పట్లేదు. మీరు గుడికి వెళ్తున్నారు కదా, నా కోసం ప్రార్థన చేయండి అనలేదు ఆయన. అలా ఎదురు చూస్తున్నాడు వాళ్ళ వైపు. అయ్యా దానం చేయండి బాబు అని. అప్పుడు పేతురు యోహాన్లు అంటున్నమాట, అమ్మా వినండి, నిద్ర ఎవరికైనా వచ్చిన మత్తు కనిపించిన వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చేయండి, ప్రాబ్లం ఏం లేదు. అదొక సాతాను ఆయుధం. అది నిద్ర అనేది అదొక ఆయుధం. ఇది గనక వాక్యం వింటే వీళ్ళు మారిపోతారు కాబట్టి అలా జోలపాట పాడేస్తే వీళ్ళకి వాక్యం అంతా స్మాష్. ఇక వీళ్ళు వచ్చే దండగే ఎక్కడి వరకు వచ్చారు, నా పనే జరిగింది, ఫుల్ హ్యాపీ. సాతాను చూడండి, నా పనే జరిగింది, ఫుల్ హ్యాపీ. వాళ్ళు వెళ్ళినా దండగే. లేకపోతే ఇక్కడి వరకు వచ్చినా కూడా కొంతమందికి ఇంటికాడ ఆలోచనలు పెట్టుద్ది, అయినా వాళ్ళు నా పని జరిగిపోయింది హ్యాపీ అనుకుంటుంది. అది వినినా వీళ్ళు గ్రహించకుండా మీరు ఉన్నారనుకోండి, అయినా హ్యాపీనే. నా ముఖమే చూస్తుంటారు కానీ మీ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి, అయినా హ్యాపీ సాతాను గడికి. అర్థమవుతుందండి? కనుక మీరు శ్రద్ధగా వినండి వాక్యాన్ని. అంటే అక్కడ వాళ్ళకేం చెప్తున్నాడు పేతురు యోహాను వాళ్ళు, అయ్యా వెండి బంగారాలు అయితే మా దగ్గర లేవు, మాకు కలిగి ఉన్నదే నీకు ఇస్తాము. ఏం చేశారండి వాళ్ళు? మా ఇంట్లో ఏం లేదండి, మాకు కలిగింది మీకు పెడతామంటే మనం ఏమనుకుంటాం, సరే ఏదో ఒకటి పెడతారులే అన్నట్టు వస్తూ ఉంటాం కదా. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేదు, కూర్చోండి ప్రార్థన చేద్దాం, దేవుడు ఆకాశం నుండి టిఫిన్ బాక్సులు పంపిస్తాడు అన్నాడు అనుకోండి, మీ ముఖాలు ఏమైపోతాయి చెప్పండి? ఇప్పుడు అసలు ఏమీ లేవు, గిన్నెలు అన్నీ ఖాళీగా ఉన్నాయి, దేవుడే పంపిస్తారంటే ఎలా ఉంటుంది మనకి? ఇప్పుడు ఆయన అంటనమాట చూసి, మాకు కలిగి ఉన్నది చెప్తున్నాం, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లే అని అన్నారు. అంతే. లేచాడా? లేవలేదు ఆయన. ఇక్కడ విశ్వాసం ఉందా ఆయనకి? ఏమైనా బాగుపడాలనే ఆలోచన ఉండిందండి? లేనే లేదు. అది అంటే నేను అనేది, మనం
అలాంటి వాటికి మాయలో పడిపోయి వెళ్ళకూడదు. యేసుప్రభు తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ బాగు చేశాడన్న సందర్భానికి చూసి చెప్తా ఉన్నాను నేను. అంటే యేసుప్రభు చేత బాగుపడిన వాళ్ళు అనేకులు, యేసుప్రభు వారి చేత భోజనం చేసిన వాళ్ళు అనేకులు, యేసుప్రభు వారి చేత ప్రశ్నలు అడిగి సమాధానం పొందుకున్న వాళ్ళు అనేకులు. ఇలా ఇంతమంది యేసుప్రభు వారితో ఉంటే ఎంతమంది మారుండాలి? ఎంతమంది మిగిలారంటే లాస్ట్కి 12 మంది. అందులో ఒక ఆయనలో సాతాను ప్రవేశించింది. అసలు యోధ ఎక్స్పెక్ట్ చేయలేదనంట, యేసుప్రభుని ఇంత భయంకరంగా చంపుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు యోధ. అప్పగించమన్నారు కదా అనుకున్నాడు, అంతేగాని ఎలా చేస్తారు అనుకోలే. యేసుప్రభుని శిక్షిస్తుంటే చూసి తట్టుకోలేకపోయాడు యోధ. అరే నా ప్రభుని ఇంత ఘోరంగా శిక్షిస్తున్నారు ఏంటని తీసుకెళ్ళి వెండి నాణాలు ఇచ్చేసాడు. అయ్యా ప్రభుని వదిలేండి బాబు, మీరు ఇచ్చిన డబ్బులు ఇవే తీసుకోండి, నేను తొందరపడి తప్పు చేశానని ఆ యొక్క ఇది వచ్చింది అతనిలో. యేసుప్రభుని శిక్షిస్తుంటే వాళ్ళు వద్దు మాకెందుకు ఆ డబ్బులను విసిరేస్తే ఇక ఏం చేయాలో తట్టుకోలేకెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయాడు యోధ. అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంతగా జరుగుతుంటే అంటే ఇంతగా జరుగుతుంటే మిగిలింది మాత్రం 11 మందే. మరి వాళ్ళకేం అర్థం కాలేదా? చూడండి, లూకా సువార్తలో ఆ మాట గురించి చెప్తూ ఉన్నాడు. ఏం జరిగిందన్న దాని గురించి. లూకా సువార్త 10వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుదామండి. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు చూడండి, బూడిద వేసుకొని కూర్చుండి మారు మనస్సు పొంది ఉందరు. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సాయిదా. అంటే అయ్యో అంటున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు మీ పిల్లలకి బాగా ఇన్వెస్ట్మెంట్ చేసేసారండి, మీ సర్వం పెట్టారు పిల్లలకి, మీరు తినక కట్టుకోక సరైన సుఖం లేక నిద్ర లేక విశ్రాంతి లేక సర్వం మీ పిల్లల కోసం పెట్టారు. కానీ వాళ్ళు మీరు ఎంత పెట్టి ఎన్ని కలలు కన్నారో వారు పూర్తిగా చెడిపోయారు ఆ పిల్లలు. అప్పుడు మీకేమనిపిస్తుంది చెప్పండి? అయ్యో అంటాం, మనం తలకాయ పట్టుకుంటాం అప్పుడు అయ్యో అని అప్పుడు అరుస్తూ ఉంటాం. అంటే ఎంత బాధ వ్యక్తం చేస్తాం. ఇక్కడ అది అయ్యో కొరాల్చిన, అయ్యో బెత్సాయిదా అంటే ఆ పట్టణాలను చూసి అంటున్నాడు, నేను మీ మధ్యన చేసిన అద్భుతాలు కనుక తూరు సీదోను పట్టణాల్లో చేసున్నా, సొదొమ గొమొర్రా పట్టణాల్లో చేసున్నా వాళ్ళు మారిపోదురు. సొదొమ గొమొర్రా పట్టణాలకి ఎన్ని రోజులు చెప్పి వాక్యం చెప్పి టైం ఇచ్చాడు మారడానికి? సొదొమ గొమొర్రా పట్టణాలకి ఏమైనా టైం ఇచ్చాడా మారడానికి? ఇచ్చాడే ఇవ్వలేదండి. దూతలు వెళ్ళారు, చూశారు, ఇక్కడ నుండి వచ్చిన రిపోర్ట్ కరెక్టే, వీళ్ళు చేసిన పాపం ఘోరమైందే, కరెక్ట్ అనుకుని రిపోర్ట్ ఇచ్చేశారు, అంతే, ఒకటే మాట. మారడానికి అవకాశం ఏమి ఇవ్వలే. బయటికి గుంజుకొచ్చేసారు లోతు ఫ్యామిలీని, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేసి పడేశారండి. అంటే అక్కడ చెబుతున్నాడు, నేను గనక వారి మధ్య చేసిన అద్భుతాలు, మీ మధ్యన చేసిన అద్భుతాలు వాళ్ళ మధ్య చేసిన వారు మారు మనసు పొందుదురు. ఏం చేద్దురంట వాళ్ళు? ఎలా మారు మనసు పొందుదురట? ఒకరోజు యోనా గారు నినేవే పట్టణానికి వెళ్ళారు. నినేవే పట్టణానికి వెళ్ళడానికి ముందే దేవుడు చెప్పాడు, నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త చేయాలి అని. యోనా గారు ఏం చేశారు? పెడచెవిని పెట్టాడు దేవుని మాటని. విన్నట్టే విన్నాడు కానీ పెడచెవిని పెట్టాడు యోనా గారు. ఈ చెవిలో విన్నాడు, ఈ చెవిలో వదిలేశాడు. మనలాగే ఇప్పుడు వచ్చే ఆదివారం చదవండి అమ్మా, వచ్చే వారంగా అని చెప్పాము, ఈ చెవిని వింటున్నామా చెప్పండి? ఈ చెవిని వదిలేస్తున్నాం అంతే. వచ్చే వారం మనం ఇది చేద్దాం, ఈ చెవిని వింటున్నాం, ఈ చెవిని వదిలేస్తున్నాం. ఏది చెప్పినా ఈ చెవిని వింటున్నాం, ఈ చెవిని వదిలేస్తున్నాం. అప్పుడు మనం అనుకోవాలి, యోనా గారు మనం ఒకటే, బంధువులమే. ఈ చెవిని విని ఆ చెవిని వదిలేసే మనం యోనా గారు ఒకటే వర్గానికి చెందిన వాళ్ళము. ఆయన నినేవేకి వెళ్ళయ్యే అంటే లేదని తర్షీషుకి బుక్ చేసుకున్నాడు. ఆయన తర్షీషుకి ప్రయాణం సిద్ధమైపోయింది. తప్పు చేశాడు కాబట్టి కొంచెం ముఖం చెల్లక లోపల దాక్కుని హ్యాపీగా పడుకుంటున్నాడు ఆయన. రంది ఏమి విచారం లేదు ఆయనకి.
అడుగు బాగాన పడుకున్న ఆయన్ని తుఫాను రావడం, సముద్రం మీద తీసుకెళ్ళి సముద్రంలో ఎత్తిపడేయడం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. తర్వాత చేప మింగేసి ఆయన తీసుకెళ్ళి నినేవే ఒడ్డును కక్కేసింది. కక్కేసిన తర్వాత ఇప్పుడు నినేవే పట్టణంలోకి అయ్యగారు ప్రవేశించారు. దాదాపు 1,20,000 మంది ఉన్నటువంటి గొప్ప పట్టణం అది. ఎంతమంది ఉన్నారంటండి? 1,20,000 మంది ఉన్నటువంటి గొప్ప పట్టణం అది నినేవే పట్టణం. అలా 1,20,000 మంది ఉన్న ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఎన్ని రోజులు అంటే 40 రోజుల్లో నాశనం చేయాలనుకుంటున్నాడు వాళ్ళని. ఎన్ని రోజులండి? 40 రోజుల్లో నాశనం చేయాలని. ఏం చేయాలనుకున్నాడు దేవుడు? నాశనమే చేయాలనుకున్నాడు. కాపాడాలనుకున్నాడు, నాశనం చేయాలనుకున్నాడా? నాశనమే చేయాలనుకున్నాడు. ఫిక్స్ అయిపోయాడా లేదా? ఫిక్స్ అయిపోయాడా లేడా? సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా ఏం చేయాలనుకున్నారు దేవుడు? ఫిక్స్ అయిపోయాడా లేదా? చేశాడా చేయలేదా? చేసేసాడు. ఎరికో పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు దేవుడు. చేశాడా చేయలేదా? ఫిక్స్ అయిపోయి చేసేసాడు దేవుడు. నినేవే పట్టణాన్ని కూడా ఇంకొక 40 రోజుల్లో నాశనం చేస్తున్నాను, ఫిక్స్ అయిపోయాడు దేవుడు. ఈ వార్తను వెళ్ళి చెప్పన్నాడు. ఇప్పుడు చంపాలనుకున్నావు, నువ్వు చంపవచ్చు, మళ్ళీ చెప్పడం ఏముంది చెప్పండిగా. నువ్వు ఫిక్స్ అయిపోయావు కదా ప్రభా. కొంతమంది అంటారు మేము ఫిక్స్ అయిపోతే ఎవ్వడం మాట వినం. మరి వాక్యం దగ్గర ఎందుకు ఫిక్స్ కావట్లేదు మీరు? మొన్న ఒక ఆయన దగ్గరికి వెళ్తే నాకెన్ని చెప్పకండి మీరు, నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను అంతే, నేను ఎవడ మాట విందంటావు అన్నాడు. అది చెడిపోవడానికే, బాగుపడ్డానికి కాదు. బాగుపడేటాడు వాక్యానికి ఫిక్స్ అయిపోతావు. వాక్యానికి ఫిక్స్ అయిపోతే ఇంకెవడు చెప్పని, నీ బంధువు చెప్పని, చుట్టం చెప్పని, అన్న చెప్పని, ఎవరైనా చెప్పని, అది దేవునికి నచ్చని పని అయితే నువ్వు చెప్పాలి. నేను ఆల్రెడీ వాక్యానికి ఫిక్స్ అయిపోయి నువ్వు ఎవరు చెప్పినా నేను విన్నాను అనాలి. కానీ ఏం చేస్తుంది? ఫ్రెండ్స్ చెప్పినట్టు ఆడు చెప్పినట్టు వింటాం, బంధువులు చెప్పినట్టు వింటాం, చుట్టాలు చెప్పినట్టు వింటాం, అందరు చెప్పినట్టు వింటాం. ఎందుకంటే మనం వాళ్ళకి ఫిక్స్ అయిపోయాం. ఏమైపోయామండి? వాళ్ళతో ఫిక్స్ అయిపోయాం మనం. వాళ్ళందరూ ఎవరితో ఫిక్స్ అయిపోయారు? వాళ్ళ డాడీతో ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఎవరండి? వాళ్ళ డాడీ. అబ్బో, అది వాళ్ళతో స్నేహం చేస్తే మనకు కూడా డాడీ ఇప్పుడు మారుతాడా? మారడా? మీరు దేవుని బిడ్డలైతే దేవుడి మాట వినాలి. ఇప్పుడు నాశనం చేయాలనుకుని దేవుడు అనుకున్న తర్వాత యోనా గారు అన్నాడు. ఇక అంటే యోనా గారికి దేవుడి మీద ఒక అభిప్రాయం ఉంది. అది లాస్ట్కి చెప్తాడండి. యోనా గారు వెళ్తాడు. ఆయన వెళ్ళి సువార్త చేస్తాడు. ఏమని సువార్త అండి? హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ని చూసి ఇంకొక 2-3 రోజులు చచ్చిపోయేటట్టే ఉన్నావు నువ్వు అన్న మంచి వార్త. నాకు చూస్తే నీ అవతారం చూస్తే అనిపిస్తుంది 40 డేస్కి స్మాష్ అనిపిస్తుంది నీ పరిస్థితి. ఇంకో 40 రోజులు చచ్చేటట్టు ఉన్నావు నువ్వు అన్నావు అనుకోండి, ఆ పేషెంట్కి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి కదా. ఈ వార్తని యోనా గారు తిరిగి చెప్తున్నాడు. ఒకరోజు తిరిగాడు, ఇంకొక 40 రోజుల్లో నినివే ప్రజలారా మీరు నాశనం కాబోతున్నాడు, భూమి ఆకాశం చేసినటువంటి యెహోవా దేవుడు మీ మీదకి ఉగ్రత రప్పించబోతున్నాడు అని ఈయన చెప్పేసి వచ్చారు. ఇదే యోనా ప్రవక్త యెరూషలేములో కూడా ఇశ్రాయేలు జాతి కూడా చెప్తున్నాడు. ఆయన ఇశ్రాయేలు జాతి కూడా దేవుని మాటలు చెప్తున్నారు. ఎవరైతే మేము దేవుని ప్రజలు అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మాటల్ని పెడచెవిన పెట్టారు. మీరు ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, ఆయన ఆజ్ఞల్ని మీరు బ్రతుకుతున్నారు, మీ మీదకి ఉగ్రత రాబోతుందని ఇదే యోనా ప్రవక్త యెషయా గారు, ఇర్మియా గారు, ఎజ్కియా గారు వీళ్ళందరూ అక్కడ చెబుతూ ఉన్నారు అరుచుకుంటా. వారి మాటలు పెడచెవిన పెట్టారు, పట్టించుకోవట్లేదు వీళ్ళు. మనం కూడా చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యాన్ని పట్టించుకోం. ఏదో ఆలోచన వింటాం కానీ విన్నట్టుగా ఉంటాం, కూర్చుంటాం కానీ ఎక్కడో ఉంటాం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు మనం వేరువేరా? జస్ట్ దేశం మారింది, తీరు మారలే. మారాలా మారొద్దండి? ఖచ్చితంగా మారాలా. దేవుని వాక్యాన్ని విని, అంటే వాక్యం చెప్తుంది ఎవడైతే నా మాట విని గజ 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 వణుకుతూ ఉంటాడో వాడిని ఏం చేస్తానని చెప్పండి తెలియదు ఈ వాక్యం. వాడిని దృష్టిస్తాడంట దేవుడు. ఎవడైతే నా మాట విని గజ 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 వణుకుతాడో వాడిని దృష్టిస్తాడంట. నా మాట విని పెడచెవిన పెట్టేటండి ఆయన చూడకుండా పోతాడు. నువ్వెవడో నాకు తెలియదు అంటాడు అంతే. అయ్యా మీ పేరట మేము అద్భుతాలు చేయాలంటే మీ ముఖాలు కూడా తెలియపో అంటాడు ఆయన. ఇప్పుడు ఈ ప్రజలకి సువార్త చెప్పాడండి ఆయన. అయ్యా మీరు 40 రోజుల్లో మిమ్మల్ని దేవుడు నాశనం చేయబోతున్నాడని. ఈ వార్త వినిన తర్వాత చచ్చినప్పుడు చూద్దాంలే అని అనలేదు ఆయన. వచ్చినప్పుడు చూద్దాంలే అని కూడా ప్రజలు అనలేదు.
అరే నువ్వేంట్రా మాకు చెప్పేది, మేము చావాలని కోరుకుంటున్నావా, ఏ ఊర్రా నీదని కూడా ఆయన మీద దాడి కూడా చేయలేదు. ఆ నోట ఈ నోట ఈ మాట రాజుగారి చెవిలో పడింది. అప్పుడు ఎవడరా వాడు తీసుకురండి, నినివే పట్టణం అంటే ఏమనుకుంటున్నారు, అస్సూరు సైన్యం అంటే ఏమనుకుంటున్నారు, పెద్ద సామ్రాజ్యం ఇది, దీన్ని నాశనం చేసే మగోడు వచ్చాడా అని అనలేకుండా అందరూ కూడా వెళ్ళి వారు గోనె పట్టా కట్టుకొని రాజవస్త్రాలు తీసివేసేసి, వారు వేసుకున్న ఖరీదైన వస్త్రాలు తీసేసి గోనె పట్టా కట్టుకొని బూడిద జల్లుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంటండి. అది కదా మారు మనసు అంటే. అక్కడదే చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మేము ఇంతకుముందు చదివిన లోకసువార్తల మాటని, అయ్యో కొరాజినా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల చేయబడిన ఎడ్ల ఆ పట్టణంలోని వారు పూర్వమే గోనిపట్టా కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందుందురు. ఏం పొందుతారని చెప్తున్నాడు ఇక్కడ, మారు మనసు పొందుందురు. ఇప్పుడు ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, బాప్తిజం పొందామనుకుంటున్నాం కదా, అసలు మారు మనసు పొందామా లేదని ఫస్ట్ అది వేసుకోండి ప్రశ్న. బాప్తిజం పొందామన్నాం కంటే మారు మనసు పొందా లేదా, అదే బాప్తిజం పొందడానికి వచ్చిన వాళ్ళకి యోహాను గారు అదే చెప్పాడు, బాప్తిజం పొందడానికి వచ్చిన వాళ్ళకి పేతురు గారు కూడా అదే చెప్పాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిజం పొందాలి. జనసమూహం తన దగ్గరికి వస్తుంటే చెప్తాను, నేను మారు మనసు నిమిత్తమైన బాప్తిజం మీకు ఇస్తున్నాను అన్నాడు యోహాను గారు. నా వెనక వచ్చేవాడు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిజం ఇస్తాడు, నేను మాత్రం నీటిలో మీకు బాప్తిజం ఇస్తున్నాను, ఇది మారు మనసు నిమిత్తమైన బాప్తిజం. అలా చెప్తున్న ఆయన ఒక మాట అన్నాడు అన్నట్టు. చూడండి మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 1-2 వచనాలు. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందని యోదయ అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఆ ప్రాంతాల్లో యోదయ అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు తెలుసండి, రండి మీకు పిల్లలు పుడతారు, రండి మీకు రోగాలు పోతాయి, రండి మీకు అప్పులు తీరిపోతాయి, ఉద్యోగాలు వస్తాయి. ఇలా ప్రకటించాడా? ఇలాంటి ప్రకటనలు ఎవ్వరు చేయలేదు. బైబిల్ చదవండి, ఎవ్వరు చేయలేదు. అలాంటి ప్రకటనలు లేనే లేదు. మీ దుఃఖ దినాలు సమాప్తమైపోతాయి, ఇంకా రకరకాల సమస్యలతో ఉన్నారు కదా, మీరు బయటకు వచ్చే ఇవేమీ చెప్పలేదండి. వాళ్ళు చెప్పిన మాట ఒకటే, దేవుని రాజ్యం సమీపిస్తుంది, మీరు అందరూ కూడా మారు మనసు పొందండి. ఈ మాట చెబితే చాలామంది వచ్చారు ఆయన దగ్గర బాప్తిసం పొందడానికి. అందులో ఒక ప్రత్యేకమైన సమూహం కూడా వచ్చింది. ఎవరు వాళ్ళు చూడండి, 7వ వచనం 6 కూడా చదవండి. తమ పాపములు ఒప్పుకొనొచ్చు. ఎవరెవరంటే సమరయలో ఉన్నవాళ్ళు, యెరూషలేములో ఉన్నవాళ్ళు, యూదయలో ఉన్నవాళ్ళు. యెరూషలేములోను యూదయలో ఉన్న వారందరూ కూడా అతని యొద్దకు వచ్చి వారు తమ తమ పాపాలు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు. ఏం చేశారంటే వాళ్ళందరూ యోర్దాను నదిలో తమ పాపాలు ఒప్పుకొనుచు బాప్తిసం పొందారు. యేసు ప్రభు వారు కూడా యోర్దాను నదిలోనే బాప్తిసం పొందాడు. కొంతమంది కూడా పిచ్చి ఏంటంటే ఇక్కడ నుండి యెరూషలేముకి వెళ్ళి యోర్దాను నదిలో బాప్తిసం పొందాలా? అర్థమైందండి? పిచ్చి వాళ్ళకి. ఎందుకు యెరూషలేముకి వెళ్ళి యోర్దాను నదిలో బాప్తిసం పొందాలి? యేసు ప్రభు వారు అక్కడ బాప్తిసం పొందాడని. మరి అదే యోర్దాను నదిలో మారని సర్పసంతానమైన పరిచయులు శాస్త్రులు కూడా బాప్తిసం పొందారు. వీళ్ళు ఎందుకు వినబడలేదు మనకి? ఒక ఆమెకి బాప్తిసం ఇస్తా ఉంటే, అయ్యగారు తొట్టులో నీటిలో నాకు బాప్తిసం వద్దండి, పారే నీటిలో బాప్తిసం కావాలని. చెరువులో కూడా వద్దండి అయ్యగారు, అవన్నీ ఎలా నిల్వ చేసిన నీళ్ళు, పారే నీటిలో బాప్తిసం కావాలి నీకు. కొంతమందికి ఇది ఒక పిచ్చి. మొన్న ఒక దగ్గర ఇలానే పారే నీటిలో బాప్తిసం కావాలంటే అదొక పెద్ద సరస్సు, అది అంటే నీళ్ళు వెళ్తూ ఉందండి, ఒక నది లాంటిది అది. అయ్యగారు ఆమెకు బాప్తిసం ఇస్తూ ఉండిండు, ఆయన కాలు జరిగింది, జారి ఆమెకు బాప్తిసం ఇచ్చిన ఈయన తన్ను కాపాడుకు ఆమెను గట్టి పట్టేసుకుంటే ఇద్దరు మునిగి చచ్చిపోయారు. చూసారండి? అంటే బాప్తిసం ఎందుకు పొందాలన్న స్పృహ లేకుండా, నాకు పారే నీటిలో కావాలి, గోదావరి నీటిలో కావాలి, కృష్ణా నదిలో కావాలి, చెరువులో వద్దు, ఇవన్నీ కాదు.
వీళ్ళు వచ్చారు అక్కడ యొర్దాన్ నది, ఇక్కడ నుండి యొర్దానికి అక్కడికి యెరూషలేముకి ₹1,00,000 టికెట్ పెట్టుకుని వెళ్ళి అక్కడ బాప్తిసం పొంది వస్తారు కొంతమంది. కొన్ని పిచ్చి ఏంటంటే, అంటే లోకంలో నంజీలు చూడండి, కృష్ణ నదిలో నీళ్ళు కొన్ని తెచ్చుకుంటారు, వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. గోదావరి నదిలో నీళ్ళు కొన్ని నిలిపి పెట్టుకుంటారు. ఎందుకంటే అవి పరిశుద్ధ జలమని. ఎక్కడైనా చావులకి వెళ్ళి వచ్చినా, లేకపోతే ఇంటికి ఆడపిల్లలు వచ్చినా, బాలింతలు వచ్చినా, ఇలాంటివి ఏమైనా హాస్పిటల్ నుండి వచ్చినా కూడా కొన్ని నీళ్ళు అలా దాంట్లో తీసుకొని దాంట్లో కొంచెం పసుపు చల్లి ఇలా మీద చల్లుకుంటూ ఉంటారు. దిష్టి, దుష్ట, పాపం, దెయ్యం ఇవన్నీ పోతాయి, ఇంట్లోకి ఏమీ రాదు, చీడపేడ రాదని వాళ్ళ గుడి నమ్మకం. క్రైస్తవులకు గుడి నమ్మకం. యొర్దానికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటే, అక్కడికి వెళ్ళి ఒలీవ నూనె తెచ్చుకుంటే, అక్కడికి వెళ్ళి ఒలీవ చెక్కలతో తయారు చేసిన సిలువను తెచ్చుకుంటే మనకి ఏవి పట్టవంటాం. ఆల్రెడీ లోపల స్టోర్ అయ్యి ఉంటాయి. సేనాదయ్య లోపలుండి మాకు ఏవి పట్టన్న భ్రమలో బ్రతికే క్రైస్తవ సమూహం చాలామంది ఉన్నారు. ఇక్కడ యొర్దాను నదిలో బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళని చూసి ఆ యోహాను గారు మారు మనసు పొందండి అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు శాస్త్రులు పరిచయలు కూడా వచ్చారు. వీళ్ళు కూడా బాప్తిసం పొందడానికి వస్తే వాళ్ళని చూసి, చూశారండి ఈయన ఎవరు తెలుసా, ఆచార్యులు, ఈయన ఎవరు తెలుసా, ప్రొఫెసరు, ఈయన మన బోధకుడు, ఎలాంటి వాళ్ళే బాప్తిసం పొందుతున్నారు. వాళ్ళని ఏం పెద్ద పొగట్లేదు యోహాను గారు. వాళ్ళు చూసి అంటున్నాడు ఏమనంటే, సర్పసంతానమా, రాబో ఉగ్రతల నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చూడండి, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? వాళ్ళు అంటారు సర్పసంతానమా. ఏ సంతానం అంటే వాళ్ళు అంటే పాముకు పుట్టారా? పాముకు పుట్టారా చెప్పండి. సర్పసంతానం అని ఎందుకు అన్నాడు అంటే వాళ్ళే సాతాను సంతానమా, మిగతా ప్రజలు కాదా? బాట. ఇప్పుడు వాళ్ళే సర్ప సంతానం అంటే వాళ్ళే సాతానికి పుట్టారా? పరిసయ్యులు సద్దుకాయలే పుట్టారా? మిగతా వాళ్ళందరూ కాదు. మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే బాప్తిజం పొందినప్పుడు వారి తమ పాపాలు ఒప్పుకుంటూ బాప్తిజం. ఒక ఆయన దీన్ని ఏం చెప్తున్నారో తెలుసండి, ఇది మర్మం. అమ్మ జాగ్రత్తేనండి, ఇది మర్మం. ఆయనకంటే దేవుడు చూపించాడంట. ఏదెను తోటలో ఆదాము అవ్వల్ని దేవుడు పెట్టాడు కదా. నేను ఈ మాటను బట్టి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు బయలుపరిచిన దర్శనం ఏంటంటే, ఆదాము గారు పొలం పనులకు వెళ్ళిపోతూ ఉంటే, అవ్వమ్మ ఇంటికాడ ఉంటే, అవ్వమ్మ దగ్గరికి ఇప్పుడు సాతాను వచ్చేసి ఇది నిజమా అనగానే అవ్వమ్మ పాము మాట వింటదా? మీరైనా ఎప్పుడైనా ఎవరైనా మీతో వచ్చి ఏదైనా మాట చెప్పారు అనుకోండి, కొత్త మొక్కలు అయితే మీరు వింటారా? వినరు కదా, అనుమానిస్తారు కదా. అయితే సర్పము రోజు ఆదాము గారు పనికి వెళ్ళిపోతా ఉంటే రోజు అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చి, వదినమ్మ ఏం కూర వండావు, అన్నయ్య పనికి వెళ్ళాడా, మీ పిల్లలు ఇలాంటి మాట ముచ్చట కలుపుకొని కూర్చుంది. అలా వీళ్ళిద్దరికీ రిలేషన్షిప్ బాగా అయిపోయింది. అలా అయిపోవడం వల్ల ఏం చేసింది తెలుసండి, ఆ పామున్న అవ్వమ్మ ఇద్దరు పడుకుంటే పుట్టిన పిల్లలే వీళ్ళని చెప్తా ఉన్నాడు. అంటే ఒక జంతువు మనిషి వాళ్ళు సంసారం చేస్తే పిల్లలు పుడతారా? కనీసం ఏముండాలి? బుర్రా బుద్ధి ఉండాలి. ఏముండాలండి? బుర్రా బుద్ధి ఉండాలి ఈ మాట చెప్పడానికి. మళ్ళీ ఆయన మర్మ బోధకుడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి కొన్ని వేల సంఘాలు ఉన్నాయి. ఈ మాట మేము ఒక దగ్గరికి వెళ్ళంటే ఆయన నిజంగా ఆ యొక్క సర్పానికి ఎంత ఉందో అంత కోపం వచ్చిందండి అడిగి. నేనేమనలే ఆయనతో, అదే నిజమే బ్రదర్ మీరు అన్నది కరెక్టే అనుకుందాం కొద్దిసేపు. మీ అమ్మమ్మనో లేకపోతే మీ అమ్మనో లేకపోతే వాళ్ళ అమ్మమ్మనో వాళ్ళ భర్త పాము అంటే నువ్వు ఒప్పుకుంటావా అని నేను అడిగా. పాముకే నువ్వు పుట్టావంటే ఒప్పుకుంటావా అన్న. ఏం మాట్లాడుతున్నావు అన్నాడు ఆయన. నీకు కనీసం బుద్ధి జ్ఞానం లేదా? మన అమ్మమ్మ పాముతో సంసారం చేసిందంటే ఒప్పుకోలేనడివి. ఆదాము వాళ్ళ ఆది దంపతులు కదా, వాళ్ళు పాముతో ఇది చేశారంటే నీకు కనీసం ఆడు చెప్పినోడికి లేదు, నీకేనుందా లేదని అడిగా. నువ్వు భ్రష్టుడు పో ఇక్కడ నుండి అంటున్నాడు. వాడు భ్రష్టత్వం నుండి ఎవరు భ్రష్టుడట? అంటే చూడండి, ఇలాంటి దుర్బోధలు కూడా చాలా ఉన్నాయి. చాలా ఉంది. సర్ప సంతానం అన్నాడు ఎందుకంటే వాళ్ళని, మీ స్వభావాలు మారవు. బాప్తిజం పొందినా నీ తీరు మారదు, నీ గుణం మారదు, నీ మనసు మారదు. అందుకే కిందే కంటిన్యూ చేసేసాడు అన్నట్టు. మారు మనసుకు తగిన, అంటే బాప్తిజం పొందేటోడికి ఏం కావాలంట? మారు మనసు ఉండాలి. మారు మనసు ఉన్నోడికి ఏం కావాలంట? తగిన ఫలం ఫలించాలి. మారు మనసు అంటే ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని గుర్తించి, నేనున్నది చెడ్డ స్థితి. ఇంతకుముందు ఆత్మ ప్రయాణాలు అనుకున్నాం కదా, నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను, ఈ స్థితి నాకు మంచిదని అనుకున్నాం కదా. ఇది నేను ఏ స్థితిలో ఉన్నాను నీకు నీవుగా రియలైజ్ అయ్యే స్థితి. అది
నువ్వు ఒకవేళ పాపాలు చేస్తూ, దుష్టక్రియలు చేస్తూ, చెడ్డ పనులు చేస్తూ, నీచమైన పనులు చేస్తూ, హేయమైన క్రియలు చేస్తూ, అసహ్యమైన పనులు చేస్తూ, నీ దేహాన్ని పాడు చేసుకుంటూ, నీ ఆలోచనలు పాడు చేసుకుంటూ, చెడిపోయిన పాడైపోయిన స్థితిలో ఉన్నావు అనుకోండి, నీకు అప్పుడు రావాల్సింది ఏం తెలుసండి? తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడికి వచ్చిన ఏం రావాలి? బుద్ధి రావాలి. ఇంటికి వెళ్ళి చదివితే కదా నేను అలా చెప్పేది అర్థమయ్యేది. వాడికి ఏమొచ్చింది? ఫస్ట్ మారు మనసు వచ్చిందా? బుద్ధి వచ్చిందా? బుద్ధి వచ్చింది. ఎప్పుడు బుద్ధి వచ్చింది? డబ్బులని బాగా దగ్గర ఉన్నప్పుడు వచ్చిందా? కడుపుని తిన్నప్పుడు వచ్చిందా? చెడిపోయినప్పుడు వచ్చింది. ఈరోజు పైకి మనం బాగా నిర్ణయాలాడుతున్నాం, కానీ మేడిపండు స్థితి మనది. మన పొట్ట ఇప్పిది ఎన్ని పురుగులు ఉన్నాయి? ప్రతి ఒక్కరి మనసులో రకరకాల చెడు ఆలోచనలు, ప్రతి ఒక్కరి జీవితంలో కనిపించని చాటుకు చేసే రహస్య పాపాలు ఘోరంగా ఉన్నాయి. వీటన్నీ చూసి మనం ఏమనుకో, పైకి బాగున్నాం కదండి అనుకుంటూ ఉంటాం. వీడికి బుద్ధి వచ్చిందండి, నేనున్న స్థితి బాగాలే, దేవుడికి వ్యతిరేకంగా ఎంత ఘోరమైన పాప స్థితి చేశానే, నా తండ్రికి కూడా వ్యతిరేకమైన పాప బ్రతికానే, నిజంగా నా తండ్రి అంటే అనేక మందికి తిండి ఉంది, నాకు తిండికి లేని రోజు ఇది. ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి అని పిలవడానికి కూడా యోగ్యత కోల్పోయాను. నేను పరలోకానికి నీకు విరుద్ధంగా పాపం చేశాను, నన్ను క్షమించని అడుగుదాం అనుకుని నిర్ణయం తీసుకుని వచ్చేసాడు. అది మారు మనసుకి సూచన. అది అని నువ్వు బ్రతుకుతున్న ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలనుకోవడం మారు మనసు. అలా విడిచిపెట్టకుండా బాప్తిసం అందరు తీసేసుకుంటున్నారు, నేను తీసేసుకున్నాను అనుకోండి, నీకు మారు మనసు లేని బాప్తిసం పనికిరాదు. మారు మనసు లేని బాప్తిసం లెక్కలకు రాదు. ఎందుకంటే నువ్వు మునిగినా సర్పసంతానమే, మునగకపోయినా తీసుకున్నా నువ్వు అదే, తీసుకోకపోయినా అదే కదండి. అందుకే చెబుతా ఉన్నాడు, మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మారు మనసు వస్తే నీలో కొన్ని ఫలాలు కనబడతాయి. మారు మనసు వస్తే ఏం కనబడతాయి? కొన్ని ఫలాలు కనబడతాయి నీలో. మారు మనసు వస్తే నీలో కొన్ని ఫలాలు కనబడతాయి. అవి కనబడాలా. ఒకవేళ ఫలించకపోతే, చెడ్డ పనులు మానేసామండి, చెడ్డ పనులు మానేసాము, బాప్తిసం తీసేసుకున్నావు, బాగానే ఉంది, ఏ మాత్రం ఫలించట్లేదు, నీ పరిస్థితి ఏం చెప్పండి? ఇప్పుడు ఎదుగుతారా దిగజారిపోతారా? ఎదుగుతారా దిగజారిపోతారా? పాప పనులు మానేశారు కదా, పాప పనులు మానేశారు కదా, ఎదుగుతారా దిగజారిపోతారా? బాగానే ఉంటారా బలహీనమైపోతారా? చిన్న మనకి అర్థమయ్యే సందర్భం. ఒక వ్యక్తికి అపవిత్రాత్మ పట్టింది, యేసుప్రభు వారు వచ్చాడు, ఆ వ్యక్తిని ఉన్న అపవిత్రాత్మను తీసేశారు. అపవిత్రాత్మ ఆ వ్యక్తిని వదిలి వెళ్ళిపోయింది. ఆ ఇల్లు ఎలా ఉందంటే ఇప్పుడు చక్కగా నీట్గా ఎక్కడొక్కడ సర్దుబాటు చేసేసి శుభ్రంగా ఉంది ఆ ఇల్లు, ఖాళీగా ఉంది ఆ ఇల్లు. అతనిలో నుండి వెళ్ళిపోయిన దురాత్మ ఏం చేసింది? అన్ని ఊర్లు తిరిగింది. అది అన్ని ఊర్లు తిరిగిన తర్వాత దానికి ఎక్కడా స్థలం దొరకలేదు ఉందామంటే. మళ్ళీ ఏం చేసింది తెలుసండి? అరే, నేను ఆడపిల్ల వదిలేసి వచ్చిన ఆయన ఉన్నాడు కదా, పైడిపిల్ల వంగపాట కిలవరంగల కౌకుండా వదిలేసి వచ్చిన ఆయన ఉన్నాడు కదా, ఒకసారి మళ్ళీ వెళ్ళి చూసొద్దాం, మనోడు ఎలా ఉన్నాడు ఒకసారి చూసొద్దాం అని అలా వచ్చి తొంగి చూసేసరికి చాలా స్పేస్ ఉందంట దాంట్లో. అరే, నేను ఉన్నప్పుడు అన్నీ ఎక్కడొక్కడే ఉండే కదా ఇప్పుడు జీవితం, ఇప్పుడు ఎంత శుభ్రమైపోయాడు ఏంటాడు అని ఇంకా దగ్గరికి చూస్తే వాక్యమే లేదు, ప్రార్థనే లేదు, సంఘ సహవాసమే లేదు, వాక్యం ధ్యానం చేద్దామని ఆలోచన లేదు, డమ్మీ పీస్లాగా అలా ఉన్నాడు అంతే. అప్పుడు అది అనుకుందంట, అప్పుడు నా ఒక్కదానికే ఈడు ఇరుగుండేటాడు, ఇప్పుడు నాకంటే చెడ్డమైన 7 ఆత్మలు వచ్చినా కూడా భలేగా ఉన్నాడు ఈ ప్లేస్ అనుకొని వాడిని పట్టుకొచ్చి అందులో కూర్చోబెట్టింది. వాడు మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ ఘోరంగా ఉంది. నువ్వు మారు మనసు పొందాను అనుకుని భ్రమలో ఉండి నువ్వు చేయాల్సిన మంచి పనులు కనుక చేయకపోతే, తగిన ఫలాలు కనుక ఫలించకపోతే, మరలా నువ్వు ఏ యొక్క పాపాన్ని విడిచిపెట్టావు దాన్ని నేలడానికి అది నువ్వు అవకాశం ఇచ్చిన వాడవద్దు. అందుకే యోహాను గారు చెప్తున్నాడు, మీరు మారు మనసుకు తగిన ఫలాల్ని ఫలించండి. ఫలాలు లేకపోతే ఫలించని ప్రతి చెట్టుని ఏం చేస్తారంట? నరికి అగ్నిగుండంలో పడేస్తారు ఆయన. అంతే. నువ్వు ఫలించకుండా నీలో ఫలాలు లేకుండా ఉన్నావు అనుకో, నీ తీసుకెళ్ళి నరికి అగ్నిగుండంలో పడేస్తాడంట. కాబట్టి ఇప్పుడు మారు మనసుకు సంబంధించిన కొన్ని విషయాలు చూద్దామండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం నుండి చదువుతాం.
మనము ఒకరితో ఒకడు ఆ, ఆ, మనమంట ఒకరితో ఒకరు ఏమై ఉన్నామంట? అవయవాలు ఉన్నాం. దేనికి అవయవాలు అయి ఉన్నాం మనం? దేనికి అవయవాలు అయి ఉన్నాం మనం? క్రీస్తు శరీరంలో మనం అందరం ఎవరం? అవయవాలం. క్రీస్తు శరీరం అనేది సంఘం కదా. ఆ సంఘంలో మనం ఎవరమండి? మనం అవయవాలం. నీదొక అవయవం, నేనొక అవయవం. ఇక్కడికి వచ్చిందని మీరు వేరు బ్రదర్, నేను వేరు బ్రదర్. మీ కులం వేరు బ్రదర్, మా కులం వేరు బ్రదర్. మీ స్థితి వేరు బ్రదర్, మా స్థితి వేరు బ్రదర్. మేము కొంచెం హై బ్రదర్, మీరు లో బ్రదర్, ఇలా అన్నాం అనుకోండి, నువ్వు అవయవం కానే కాదు. అర్థమైందండి? ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, మనం ఎవరం కాదు చెప్పండి. వాళ్ళండి వాళ్ళ ఆ కులం అన్నాం అనుకోండి, నువ్వు అవయవమే కాదు. అలా కులాన్ని ఎదుర్కొంటే అపవాదిగాడికి అలా అవయవం నువ్వు. మీ తండ్రి ఎవరు చెప్పండి? అప్పుడు అపవాది. నీ శరీరం ఏది? ఎప్పుడు అపవాదితో అతుకు చేయబడి ఉన్నావు నువ్వు. ఇప్పుడు సంఘానికి వచ్చిన తర్వాత ఇలాంటి భేదాలు కనుకుండి నువ్వు చూసావనుకోండి, కొంతమంది ఒక ఆయన అన్నాడు, ఆ కులం బుద్ధి అంతే బ్రదర్ అన్నాడు. అంతే. ఏంటి మరి నువ్వెవరు మరి? ఒకళ్ళు కోసిన ఏమైనా వస్తుందా? కడుపు చీల్చిన ఏమైనా కనబడుతుందా నీ కులం పేరు? ఏం కనబడుతుంది చెప్పండి? ఏమీ లేదు. అంటే మనం అందరం ఇప్పుడు ఎవరో తెలుసండి, క్రీస్తు అనే శరీరానికి జత చేయబడి ఉండే అవయవాలం మనం, అతుకు చేయబడి ఉన్నాం మనం. ఇప్పుడు ఏం కావాలంట? చదవండి. కాబట్టి మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో ఏం చేయాలంట? సత్యమే మాట్లాడాలి. నువ్వు మారు మనసు ఉందంటే నీలో ఏం కావాలి తెలుసంటే, అబద్ధమాడడం మానాలి. నువ్వు అబద్ధాలు చెప్పడం మానేసి ఏం చేయాలంట? సత్యం పలకాలి. అంటే చెడ్డ పనిని మానాలి, మంచి పనిని చేయాలి. అది మారు మనసు అంటే. చెడ్డ క్రియలను మానేసి మంచి పనులు చేయడమే మారు మనసు. ఇక్కడ అంటున్నాడు, మీరు మీ సహోదరుడితోని, లేకపోతే నీ సహోదరితోని, లేకపోతే నీ భర్తతోని, లేకపోతే నీ భార్యతోని, లేకపోతే మీ పిల్లలతోని, పిల్లల తల్లిదండ్రులతోని, సంఘంలో ఒకరితో ఒకరు మనమందరూ ఏం చేయాలంట? అబద్ధమాడుట మాని ఏం చేయాలమ్మా? సత్యమే చెప్పాలా. ఇలా ఉన్నామా చెప్పండి? కపటంగా చాలామంది ఉంటాం. మన ఫోన్ లాకలే తెలియదు ఇంట్లో ఉన్న వాళ్ళకి. అర్థమైందండి? మన ఫోన్ లాకలే తెలీదు. ఇక నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడికి వెళ్ళి? ఇక్కడికే. ఏం చేయలేదు. ఎవరితో మాట్లాడు, ఏం చాటింగ్ చేసావు? ఏమీ లేదు. ఎంత యథార్థంగా ఉంటున్నాం చెప్పండి. ఇప్పుడు మనం ఏడికి పోయి వస్తాం కూడా తెలియదు, ఎవరికి చెప్పం. మనం సీక్రెట్. ఒకవేళ రావట్లేదు, ఎందుకు రాలేదు ప్రార్థనకి, ఏదో ఒకటి అబద్ధం చెప్పేస్తారు మీరు. నీకు మారు మనసు ఉన్నట్ట? ప్రశ్న అదే. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనుకో, మారు మనసు ఉన్నట్ట? నువ్వు అబద్ధం ఆడితే ఇంక మారినట్టు ఎట్లుంటుంది? ప్రతివాడు అంట ఏం చేయాలంటే, అబద్ధం ఆడుట మాని ఏం చెప్పాలి? సత్యమే చెప్పాలి. సత్యమే చెప్పాలి. పొరుగునికే సత్యం చెప్పాలి అన్నప్పుడు ఇంటికి ఏం చెప్పాలి? అంతే కదా. కొంతమంది ఊరంతా తెలిసిపోతే మన బ్రతుకు, వాళ్ళు వచ్చి మనకి చెప్తే అప్పుడు ఇంట్లో మనకు తెలుసుద్ది. అవునా, నాకు తెలియదండి అంటాం. అప్పుడు ఒకసారి ఊరంతా తెలిసిపోయిన తర్వాత, ఊరందరూ తెలిసింది ఇంట్లో నీకు తెలియలేదంటే అర్థం ఏంటి చెప్పండి? అందరికీ చెప్పాడు కానీ నీకు చెప్పలేదని అర్థం. అంటే అంత కపటంగా ఉంటే అది మారు మనసు అని ఎలా అంటారండి? మారు మనసు అని ఎలా అంటారు చెప్పండి? మారు మనసు లేకుండా నువ్వు బాప్తిసం తీసుకుని ఏం చేస్తావు? నువ్వు ఉన్న స్థితే మంచిది కాదు, నీకు అర్థం కాలేదు. మారు మనసు ఉంటే కక్కిందని తినడానికి వెళ్తామా? మారు మనసు ఉంటే శుభ్రం అయిపోయిన తర్వాత మరలా వెళ్ళి అందులో ఇది చేస్తామా? అదే చెప్తా ఉన్నాడు. ప్రతివాడు ఏం చేయాలంటండి? చెబుతున్నారా ఒక మాట? సత్యమే మాట్లాడతారా మీరు? మాట్లాడితే కొంచెం కపటంగా మాట్లాడతారా? అబద్ధాన్ని జోడించి చెబుతారా? ఒకసారి ఆలోచించండి. ఈ విధానం కనుక మనలో రాకపోతే మనం పొందిన బాప్తిసం మనల్ని రాబోతున్న ఉగ్రత నుండి కాపాడలేదు. నువ్వు దేవుణ్ణి నమ్మానని చెప్పుకుంటావు కానీ దేవుణ్ణి ఎరగని స్థితిలోనే ఉంటావు. నువ్వు
దేవుని ఎరగని స్థితిలో ఉంటావు. నేను దేవుని నమ్మాను, నేను చర్చికి వెళ్తాను, మా తాత ముత్తాతలో చర్చి, మా తాత వాళ్ళ తాత పాస్టరే. ఎన్ని డమ్మీ మాటలు చెప్పినా కూడా నిన్ను మాత్రం రక్షించనే, ఉగ్రతను రక్షించబోయే. సత్యం చెప్పకపోతే భార్యతో చెప్పవు నిజం, భర్త దగ్గర దాచిపెడతావు. కపటం. పిల్లలు తల్లిదండ్రులు దాచిపెడతా ఉంటారు, ఫ్రెండ్స్కి చెప్పుకుంటూ ఉంటారండి. వాళ్ళు వచ్చి వీళ్ళ తల్లిదండ్రులకి చెబితే అప్పటి వరకు తెలియదు, మరి మాకు చెప్పొచ్చు కదా పిల్లలు. కపటం అలా ఉంటే అది మారు మనసు కానే కాదు. కపటమైన జీవితం మారు మనసు కానే కాదండి. కింద ఏం చేయబోయాలని చెప్తున్నాడు చూడండి. కింద కోపపడండి కానీ పాపం చేయొద్దు. కోపపడాలి కానీ పాపం చేయొద్దు. అంతకుముందు కోపంలో ఏం చేసేవారు? పాపం కూడా చేసేటోళ్ళు. మారు మనసు వచ్చిన తర్వాత కోపపడాలి కానీ కోపంలో ఏం రాకూడదంట, పాపం చేయకూడదు. తర్వాత సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిలిచి ఉండకూడదు. నీకు కోపం వచ్చింది సాయంత్రం, కొంతమంది కోపం వస్తుంది. ఎన్ని రోజులు కోపం వస్తుంది తెలుసండి? ఆ కోపం వారం రోజులు కంటిన్యూ అవుతుంది, కొంతమందికి 10 రోజులు కంటిన్యూ అవుతుంది, నెలలు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. వాళ్ళని చూడంగానే ఎలా అంటే తెలుసండి, బాగా సలసల కాగే నూనెలో బజ్జీలు వేసినట్టే పొంగిపోతూ ఉంటారు లోపల. బుస్స అంటూ ఉంటారు వాళ్ళని చూసి. ఆ కోపం, దేవుడు ఏం చెప్పాడు? కోపపడండి కానీ పాపం చేయకండి. నీ కోపం ఎంతసేపు ఉండాలి తెలుసా? సూర్యుడు అస్తమిస్తుంటే నీ కోపం కూడా అస్తమించిపోవాలి, అయిపోవాలి. అంతే, సాయంత్రం అవుతుంది అంతే, కోపం అయిపోయినట్టు. అంతేగాని నిన్నటిది మొన్నటిది ఆ మొన్నటిది పోయిన నెలది అవతల సంవత్సరం అన్ని లోపల దాచిపెట్టుకున్నావు అనుకోండి, నాశనం అయిపోయేది నీవే. కోపం లోపల ఉంచుకున్నావు అనుకోండి, బీపీ పెరిగేది నీకే, నరాలు చిట్లేదు నీకే, రోగాలు వచ్చేది నీకే, నీ మనసు పాడయ్యేది కూడా మనకా కాదా? ఇప్పుడు తప్పు చేశాడండి ఆ వ్యక్తి, అతన్ని ఏం చేయాలో ఇదే సందర్భంలో చెప్తూ ఉంటాడు. కింద చదువుకుంటూ వెళ్దాం. అపవాదికి చోటు ఇవ్వకండి. సాయంత్రం కనుక కోపం పోకపోయింది అనుకోండి, సాయంత్రం తర్వాత ఆడొచ్చి కూర్చుంటాడు. సాయంత్రం వరకు నీ కోపం పోలేదు, రాత్రికి ఉంది, తెల్లారికి కోపంతో కూడా ఇంకొకటి వచ్చి ఉంటాడు చుట్టం, వెళ్ళిపోయిన పాత చుట్టం వస్తాడు అన్నట్టు. అపవాది వచ్చి కూర్చుంటాడు. అందుకే అపవాదికి చోటు ఇవ్వకండి. దొంగిలించేవాడు ఇక మీదట దొంగలించకుండా అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తమ చేతులతో మంచి పని చేయించు కష్టపడాలి. దొంగతనం చేసేవాడు ఏం చేయాలంట? దొంగతనం చేసేటప్పుడు దొంగతనం చేస్తూ ఉండమని చెప్పట్లేదు ఆయన. దొంగతనం చేసేవాడు ఇక మీద దొంగతనం చేయడం మానమన్నాడా? కంటిన్యూ చేయమన్నాడా? అబద్ధం ఆడడం మాని సత్యం చెప్పాలి. దొంగతనం చేయడం మాని ఏం చేయాలంట? చేతులతో కష్టపడి దొంగతనం చేయడం మానేసి చేతులతో కష్టపడి సంపాదించుకొని నీ పొట్ట వరకే చూసుకున్నట్లేదు. అక్కడ అక్కరగలవానికి పంచిపెట్టినట్లుగా నువ్వు కష్టం చేయాలా. ఇది చేస్తాము మనం. నా ఫ్యామిలీ నాకే సరిపోదు, ఇంకెవడికి పెట్టేటట్టుందా? మనమే లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఒక ధనవంతుడు ఎలా వాడి అప్పటికే ధనవంతుడు అంట ఆయన. ఆ సంవత్సరం విస్తారంగా పంట పండింది. అప్పుడు అనుకున్నానంట వాడు కూర్చొని, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఎంత తింటావు? అర కిలో పెడితే చచ్చిపోతావు తిని. ఎంత తింటావు చెప్పండి? నువ్వు కొంతమంది కొంచెం మీ ఊరికి వచ్చిన తర్వాత అలా అడుక్కునే బిచ్చగాళ్ళే చూడలేదు ఈ ఊర్లో. మా ఊర్లో అయితే రోజుకొకరు వచ్చేటోళ్ళు, ఒక పిడికెడు బియ్యమని అలాగేసేది. ఇక్కడ మాత్రం అలాంటి బిచ్చగాళ్ళు చూడలేదు. నాకు అప్పుడు అర్థమైపోయింది, అంత దాన గుణం కలిగిన ఊరిదే. సరే, పిడకడ వేయడానికి అనేటోళ్ళు కొంతమంది, ఖాళీ లేవు చేతులు ఎక్కడ అనేటోళ్ళు కొంతమంది, ఇచ్చే మనసు ఉండదు వాళ్ళకి, లేవు అంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఇక్కడ దొంగతనం చేసేవాడు ఏం చేసేయాలంట? దొంగతనాన్ని ఏం చేయాలండి? మానేయాలి. సంఘానికి వచ్చి కూడా దొంగల్లాగా ఉండకూడదు. మనం సంఘానికి వచ్చి కూడా దొంగల్లాగా ఉండకూడదు. నేను బయట దొంగతనం చేయగానే ఇంట్లో దొంగతనం చేస్తా. ఇంట్లో కొన్ని డబ్బులు అప్పుడప్పుడు మాయమైపోతూ ఉంటాయి. ఎవరో మెజిషియన్ వచ్చి మాయం చేసినట్టే. అప్పుడప్పుడు చూడండి రోడ్ల మీద మెజిషియన్లో గ్లాసులో ఒక 500 నోటు పెడతాడు. ఏదో వాడు ఒక ఎండిపోయిన ఎముకను అటు ఇటు తిప్పి ఆ గ్లాస్ తీసేసాడు, అందులో 500 ఉండదు. చిత్తకాయితం పెడితే 500 వస్తుంది. ఇది మాత్రం మన ఇంట్లో జరగదు. ఈ మెజిషియన్
చిత్తు కాగితాలు 505 కాదు కానీ 500 నోట్లు మాయమైపోయి మ్యాజిక్లు జరుగుతుంది ఇట్లలో. ఎవరు దొంగతనం చేస్తారు చెప్పండి? దొంగతనం చేసిన వాళ్ళు దబ్బాయి నేనా అంటూ ఉంటారు. అలాగే అంటారు. లేదు, మనం ఎన్ని తిట్టినా కూడా చీము నెత్తి లేకుండా సప్పుడు చేయక సచ్చిన పాములాగా పక్కకి అలానే ఉన్నారు అనుకోండి, వాళ్ళైనా ఉండొచ్చు. అలా అని చెప్పి అలా నేను అనుమానించారు చెబుతున్నాను నేను. అంటే దొంగలు, ఇంట్లో దొంగల గురించి చెప్తున్నాను. భర్తలు తెలియకుండా దొంగతనం చేసేటోళ్ళు, భార్యలు తెలియకుండా దొంగ పనులు చేసేటోళ్ళు, తల్లిదండ్రులు కళ్ళు కప్పి దొంగతనం చేసే దొంగలు ఉంటారు పిల్లలు. అర్థమైందండి? కానీ ఇప్పుడు క్రైస్తవుడు అయ్యేవాడు ఎలా ఉండాలంటే దొంగతనం చేయకూడదు. ఒకవేళ నీకు దొంగ బుద్ధులు ఉన్నాయనుకోండి, మానే. కొంతమందికి కటోరలు తీసుకోవడం, దొంగతనం చేయడం, ప్లేట్లు దొంగతనంలో ఉంటారు, గ్లాసులు దొంగలు ఉంటారు. మా దగ్గర ఒక టవల్ పోతే ఒక 2 సంవత్సరాల తర్వాత చూస్తే ఇంకొక ఇంట్లో కనబడింది. అది ఇది మనదేనా? ఇలాంటివి ఉండి చేయలేదు. తర్వాత కన్ఫర్మ్ వచ్చేది అది మనదే. అడిగితే మేము కొనుక్కోమా అన్నారు వాళ్ళు. మీరు ఒక్కలే కొంటారు ఇలాంటి కలర్, మా ఇంట్లో ఉండే అంటే సరే ఏం చేస్తాం, గొడవ పెట్టుకుంటామా? అవే స్టీల్ ప్లేట్లు అయితే పేర్లు రాసుకుందాం, కాటన్ టవల్ మీద ఏం పేరు రాస్తాం? దొంగతనం చేసి కూడా దబాయించేటోళ్ళు ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది దొంగతనం చేసేవాడు దొంగతనం చేయడం మాని ఏం చేయాలంటండి? నీ చేతులతో కష్టపడి అక్కర గలవానికి పంచేటట్లుగా నువ్వు పని చేయాలా. నీ పొట్ట వరకే కాదు. అర్థమైందా? మాకే కష్టం అన్నారు. అక్కర గలవాడు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళు ఏం చేయాలంటే, మనం సామెతల గ్రంథంలో కూడా అదే అంటూ ఉంటాడు అన్నట్టు. నీ దగ్గర సహాయం చేసే స్థితి ఉన్నప్పుడు దాన్ని సహాయం పొందుకునే వాడు వస్తే లేదని పంపించకుండా అంట వాడికి చేయాలి. దేవుడు మెచ్చేది అది. కింద చదవండి ఇంకా 9వ వచనం. వినేవాడికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకండి. మన నోట ఏ మాటలు రాకూడదని చెప్తా ఉన్నారు? దుర్భాషలు రాకూడదు. ఎంతమంది మానేసామమ్మా ప్రభుని నమ్ముకున్న తర్వాత బూతులు మాట్లాడడం? ఎంతమంది మానేసాం మనం బాప్తిసం తీసుకున్న తర్వాత బూతులు మాట్లాడడం? కొంతమంది ఏదో అన్నారు అనేది మనం చెప్తాం, అది బూతు మాట కాదా అమ్మా? అవునా కాదా? నన్ను ఇలా తిట్టారండి వాళ్ళు అంటాం, అది బూతు మాట కాదా? అది వాళ్ళు తిట్టింది బూతు మాటే. మళ్ళీ నువ్వు నాకు చెప్పడం ఏంటిది? వాళ్ళు అన్నదే చెడ్డ మాట అన్నప్పుడు నువ్వు పలకుండా ఉండాలి కదా నీ నోట. బాప్తిసం పొందిన తర్వాత ఇదే నోటితో స్తుతిస్తావు, ఇదే నోటితో బూతులు కూడా తిడతావా? ఇదే నోటితో వాక్యం చెబుతావు, ఇదే నోటితో బూతులతో తిడతావా? ఇదే నోటితో పాటలు పాడుతావు, ఇదే నోటితో అబద్ధాలు చెబుతావా? ఇదే చేతులతో చప్పట్లు కొడతావు, ఇదే చేతులతో బల్లాలు చేయబెడతావు, ఇదే చేతులతో దొంగతనం చేస్తావా? అంటే ఇదేమైనా మనకి న్యాయం? ఆలోచించండి. భ్రమ ఇది. ఏంటండి ఇది? ఇదే నోటితో ద్రాక్షరసం ప్రభు బల్లాలు చేపెట్టుతాము, ఇదే నోటితో ప్రభు రక్తాన్ని తీసుకొని ఇదే నోటితో తాగకుండా కూడా తాగేవనుకోండి, ఇదే నోటితో స్తుతిస్తా ఉన్నావు, ఇదే నోటితో అనకుండా మాటలు అంటా ఉన్నావు అనుకోండి, నీకు మారు మనసు ఉందనా లేదనా? మారు మనసు పొందలేదని అర్థం. నువ్వు మాట్లాడేటప్పుడు అంట దుర్భాష మాట్లాడొద్దట. దుర్భాష మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడేటప్పుడు మనం మాట్లాడలా ఉండాలి తెలుసా అండి? వినేవాడికి మేలు కలిగే మాటలు ఉండాలి తప్పితే వినేవాడిని గాయం చేసే మాటలు, వినేవాడిని తీసిపడేసే మాటలు, ఇంకా వినేవాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడడం, లేకపోతే బూతులు మాట్లాడి ఇలాంటివి చేయకూడదు. నీ నోటి మాట ఏం కావాలంటే ఎదుటి వ్యక్తికి ఏం కలగాలండి? మనం మాట్లాడితే ఎదుటి ఏం కావాలంట? క్షేమాభివృద్ధే కలగాలి ఆయనకి. నువ్వు మాట్లాడుతుంటే ఒక వ్యక్తితోనే నీ నోట నుండి వచ్చే మాట అవతల వ్యక్తి, నువ్వు భార్యతో మాట్లాడు, పిల్లలతో మాట్లాడు, సంఘంలో మాట్లాడు, సమాజంలో మాట్లాడు, నీ నోటి నుండి వచ్చే మాట ఇతడి వ్యక్తికి ఒక క్షేమాభివృద్ధి కలగజేసే మాట అయి ఉండాలి తప్పితే దుర్భాషలు మాట్లాడకూడదు. అది మారు మనసు అంటే. అబద్ధం ఆడి సత్యం మాట్లాడాలి, అదేంటండి మారు మనసు. తర్వాత దొంగతనం చేయడం మాని ఏం చేయాలి? అక్కర గలవానికి పంచిపెట్టినట్లుగా పని చేయాలి, అది మారు మనసు. కోపపడాలి కానీ పాపం చేయకుండా ఉండాలి, అది మారు మనసు. తర్వాత వినేవాడికి క్షేమాభివృద్ధి కలగజేసే మాటే మన నోట రావాలి, కానీ దుర్భాష ఏది కూడా రాకూడదు. ఒకవేళ వస్తే ఏం చేయాలి? ఉద్రేకం తట్టుకోలేకపోతున్నావు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అనిపిస్తుంది. అవతల వ్యక్తి నిన్ను నానా మాటలు తిడతా ఉన్నాడు, అమ్మ జాగ్రత్త వినండి, లేని నిందలు నీ మీద వేస్తూ ఉన్నారు, కానీ మాటలు నిన్ను అంటూ ఉన్నారు,
అసలు నిన్న రకరకాలుగా మానసికంగా మాటలతో రకరకాలుగా ఇది చేస్తున్నారు. అప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలమ్మా? అర్థం కాలేదండి. ఒక ఆయన ఇలానే చెప్పాడు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మా ఆయన తాగడం మానట్లేదు, తాగితే తాగని, వాడు తాగితే నాకేం లేదు, ఎందుకంటే తాగితే గౌరవం ఎక్కువ భార్యలు ఇస్తారు, వాడు వీడే అండి. ఇక వాడు మారినా మారకపోయినా పోనీ, కానీ వచ్చిన తర్వాత గొడ్డుని కొడతాడు అయ్యగారు వాడు అన్నాడు. ప్రార్థన చేయండి అయ్యగారు అంటే, అమ్మ నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసిన ఈ నీళ్ళు వాడమ్మా మీ ఆయన మారుతాడు. నేను నీళ్ళు వాడితే మా ఆయన ఎలా మారుతాడు అయ్యగారు? మారుతాడమ్మా ఖచ్చితంగా అని చెప్పి. ఏం చేయమంటారు? మీ ఆయన వచ్చి తాగేసి వస్తే ఆయన రాగానే ఈ బాటిల్లో ఉన్న నీళ్ళు నోట్లో పోసుకో, బాటిల్లో ఉన్న నీళ్ళు నోట్లో పోసుకో, మళ్ళీ మీ ఆయన తిని పడుకునేంత వరకు ఆ నీళ్ళు మింగకుండా అలానే ఉండమ్మా, మీ ఆయన మారిపోతాడు అన్నారు. ఎలా సాధ్యమైతే అయ్యగారు? నువ్వు చేసిన తర్వాత నాకు చెప్పాలి, కానీ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తాలమ్మా. నేను డాక్టర్ని, నువ్వు పేషెంట్వి. ఈ గోలు మింగితే లోపల ఉన్న జ్వరం ఒళ్ళంతా కాలుతుంది, ఎలా తగ్గుద్ది అంటే నేనేం చెప్తాను? వాడిన తర్వాత నీకే రిజల్ట్ వస్తాయని చెప్పాడు. అలా ఆయన వచ్చేసిన తర్వాత ఇక ఆయనకి రోజు అలవాటే కదా, ఈమెకు రోజు అలవాటు. ఆయన రాగానే తిట్టడం ఈమెకు అలవాటు, తిట్టిన దాన్ని కొట్టడం ఆయనకి అలవాటు, జనం అందరు చూసినప్పుడు వాళ్ళకి అలవాటు. ఇక జనం అనుకుంటారు మళ్ళీ వచ్చాడు, సాయంత్రం మంచి సినిమా అవుతుందని, సీరియల్ ఎక్కడ తయారవుతుంది, వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఆయన ఏమనుకుంటాడు, ఆమె అక్కడ పాట పాడుద్ది, నేను ఆట ఆడుతున్నా, నేను రెడీగా ఉన్నాడు. ఇక ఆయన రాగానే బాటిల్లో నీళ్ళు పోసుకుంది నోట్ల, ఏసు రక్తం చేయమనుకుంటూ బాటిల్లో తీసి స్తోత్రం నోట్లు పోసుకుంది. ఇక వచ్చిన తర్వాత అది ఇది అంటున్నాడు ఆయన. మాట్లాడదామంటే ఈ నీళ్ళు లోపలికైనా మింగాలి, బయటికైనా ఉయ్యాలి కదా. ఇటు మింగొద్దు ఉయ్యొద్దు అని చెప్పాడు పాస్టర్ గారు, ఆయన నిద్రపోయేంతవరకు. అని అలా ఆయన నోట్లు పెట్టుకున్నాడు. ఇక అరిసి చూశాడు, ఆమె దగ్గర నుండి రిప్లై లేదు. ఇక ఈయన కూడా ఆ లోపల ఉన్న మందు తాగాడు కదా, ఆ పవర్ కూడా తగ్గిపోయింది. బుక్కడి తినేసి చక్కగా అన్నాడు ఆయన. నెక్స్ట్ డే అదే, థర్డ్ డే అదే, ఫోర్త్ డే. ఇక వారం అయిపోయిన తర్వాత చర్చికి వెళ్ళింది. అయ్యగారు మీ ఆయన కొట్టాడా వచ్చిపోయిన వారం? కొట్టలేదు అయ్యగారు, మీ మందు భలే పని చేసిందండి. ఏం పని చేసింది అక్కడ? ఏమో నోరు మూసుకోవడం పని చేసింది. అర్థమైందండి. అంటే మన నోటిని కూడా చాలా వరకు ఏం చేయాలి మనం అంటే, ఎదుటి వ్యక్తి నిన్ను రెచ్చగొట్టినా తిరిగి నువ్వు మాట్లాడినావని కూడా ఖచ్చితంగా దెబ్బలు తింటావు. ఖచ్చితంగా నువ్వు ఒక మాట అంటే అసలుకే వాడు చెడిపోయినాడు, వాడెన్ని మాట్లాంటాడు చెప్పండి. ఇప్పుడు రోత మీద రాయేసామనుకోండి, ఏమవుతుంది? పెండ అక్కడ ఉంది, పెండ మీద ఒక రాయేసావు, అది ఎక్కడ పడుతుంది చెప్పండి? చిల్లి నీ ముఖం మీద పడుద్ది. అది పెండని తెలిసినప్పుడు ఏం చేయాలి మనం? ముఖ్యన పూసుకోవాలి, దూరం నుండి వెళ్ళాలి. మనం రోడ్డు మీద వెళ్తుంటే, కార్లు బస్సులు వెళ్తుంటే పెండ కనబడ్డది అనుకోండి, మనకు భయం వేస్తుంది, మన ఒంటి మీద పడుతుంది. ఏం చేస్తాం మనం? ఎట్టట పడుతుంది నేను చూస్తా, కానీ నేనేం తక్కువ అనుకుంటున్నావా? అది ఉంది ఇంతే పెండ, నేనెంత ఉన్నాను అనుకుంటావా మనం? అది పెండని తెలిసి దూరం వెళ్తాం. తిట్టేటోడు ఉన్నాడు, నేను అవమానపరిచిన వాళ్ళు అంటూ ఉంటే ఈ చెవులకి మూయినని మూసేసుకోండి, నీకు కాదని అనుకోండి, లేకపోతే కొద్దిసేపు ఓపికతో పట్టండి, నోరు మూసుకొని ఉన్నాడు అంతే. తిట్టి అలసిపోతారు. ఒక గ్లాసులో నీళ్ళు టీ ఏదైనా పట్టుకెళ్ళి ఇప్పటి వరకు తిట్టే కదా, మళ్ళీ తాగేసి బలం తెచ్చుకొని మళ్ళీ తిట్టానండి. ఏం చేస్తారండి? తిడతాడా చెప్పండి? తిడతారమ్మా? మిమ్మల్ని ఎవరైనా తిడితే అదే పని చేయండి. వాళ్ళు తిట్టి అలసిపోయిన తర్వాత ఒక గ్లాసు ఛాయ్, ఒక గ్లాసు నీళ్ళు తీసుకొచ్చి, బ్రదర్ మీరు ఇప్పటివరకు తిట్టారుగా, అలసిపోయినట్టున్నారు, ఈ నీళ్ళు తాగేసి ఆ ఛాయ్ మళ్ళీ తిట్టండి అని చెప్పండి. జీవితాలండి జోలికే రారు వాళ్ళు. తిట్టింగ్ మాటకు మాట అన్నావు అనుకోండి, ఆడ ఏమవుతుంది చెప్పండి? కయ్యం పెరుగుతే పెరగదా? వాళ్ళు లాస్ట్గా నీలాంటి వాళ్ళు ఎందుకు వెళ్తారు చర్చికి, మీద ఒక బతికేని అంటాడు. ఆడే నిన్ను రెచ్చగొట్టి, ఆడే నిన్ను తిట్టి, మళ్ళీ నీతో తిట్టిపిచ్చి మళ్ళీ నేనేమంటారు? నీదొక బ్రతికేనా? అందుకని నువ్వు మారు మనసు వచ్చేదానికి ఏం చేయాలంటే, ఈ నోట ఏం రాకూడదండి? ఏం రాకూడదమ్మా? దుర్భాష రాకూడదు నీ నోట. చెప్పించను కూడా చెప్పించొద్దు ఎవరిని. నువ్వు అలా అయిపోతావు, ఇలా అయిపోతావు, నాశనం అయిపోతావు. అవి దుర్భాషలే. నీ నోట కృతజ్ఞత వచ్చినా కానీ శాపాలు రాకూడదు, దుర్భాషలు రాకూడదు. ఎదుటి వ్యక్తికి మేలు కలిగి ఒక్క మాట మాట్లాడు చాలదు, లేదంటే నోరు మూసుకొని పక్కగానే ఉండాలి మనం. కిందకి చదవండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి,
దూషణ, సకలమైన దుష్టత్వాన్ని పక్కకు పెట్టుకోండి. ఏం చేయాలంటే ఇవన్నీ విసర్జించండి. విసర్జించడం అంటే దాచిపెట్టుకోవడమా? ఏమేమి విసర్జించాలంట? మీరు సగం సగంగా చదువుకోండి. సమస్తమైన ద్వేషం, ఇప్పుడు వచ్చే ద్వేషం కాదు. కొంతమంది చూడండి, వారికి శత్రువులు ద్వేషిస్తారు, వాళ్ళ మిత్రులను ఏం చేస్తారు. కొంతమంది కూడా ఫీలింగ్ చూడండి, నేను చెప్తాను, నీకు శత్రువు అయితే నాకు శత్రువు అంటూ ఉంటారు. కానీ దేవుడు అనే మాట, సమస్తమైన ద్వేషాన్ని విసర్జించు, సమస్తమైన ద్వేషాన్ని విసర్జించు. తర్వాత సమస్తమైన కోపాన్ని కూడా విసర్జించు. తర్వాత సమస్తమైన క్రోధాన్ని విసర్జించు. తర్వాత సమస్తమైన అల్లరి, సమస్తమైన దూషణ, సమస్త సకలమైన దుష్టత్వాన్ని కూడా విసర్జించాలి. అలా విసర్జించినంతకాలం నీకు మారు మనసు రానే రాదు. మారు మనసు రానే రాదు. ఒక ఆయన చెప్పి ముగించేస్తుంది చూడండి, బైబిల్ గ్రంథం నుండి. విసర్జించండి. తర్వాత 32వ వచనం, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకడు క్షమించండి. మీరును ఒకరిని ఒకడు ఏం చేయాలంటండి? క్షమించాలి. ఎందుకు క్షమించాలి? దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? క్షమించాడా, క్షమించలేదా? చర్చికి వస్తాం కానీ మన పక్కన ఉన్న వాళ్ళని క్షమించం అండి. చర్చికి వస్తాం కానీ మనం పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయం చెప్పండి? క్షమిస్తామా, క్షమించమా చెప్పండి? క్షమించారు, అందరినీ క్షమించారు మీరు? అర్థం కాలేదండి. నేను చెప్పింది అర్థం కాలేదా? అందరినీ క్షమిస్తున్నారా, కొందరిని క్షమిస్తున్నారా? మీకు నచ్చిన వాళ్ళని క్షమిస్తున్నారా, లేకపోతే మీకు నచ్చకపోయినా వాళ్ళని క్షమిస్తారా? చెప్పట్లేదు. అందరిని క్షమిద్దామా, కొందరిని క్షమిద్దామా? ఎప్పుడు క్షమిద్దాం చెప్పండి? ఎప్పటి వరకు క్షమిద్దాం? వీళ్ళు ఎంత క్షమించినా మారరు బ్రదర్ అంటూ ఉంటాం కదా. కొంతమంది చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఎంత చెప్పినా కూడా మారరు బ్రదర్ అంటూ ఉంటాం, మారరు బ్రదర్ అంటూ ఉంటాం కదా. వాళ్ళకి మారరని ఏం చేస్తావు నువ్వు? వాళ్ళ మీద పగబెట్టుకుంటావా? ద్వేషిస్తూ ఉంటావా? ఎప్పటికీ సమస్తమైన ద్వేషాన్ని వదిలేయమని చెప్పినప్పుడు వాళ్ళని ద్వేషిస్తావా? అంతే కదండి. అయినా మాటికి నీ ఎట్లా అతడు తప్పు చేస్తూనే ఉన్నాడు, అప్పుడు ఏం చేద్దాం? క్షమించాలా, వదిలేయాలా? నేను అనేది లైట్ తీసుకోమని చెప్పలే ఇక్కడ. క్షమించాలా, వదిలేయాలా అనేది నేను అనేది. పేదరు గారు వచ్చి అడిగాడు యేసుప్రభు వారిని, అయ్యా నా సహోదరుడు నా ఏళ్ళ తప్పుదం చేశాడు, యేసుప్రభు వారు క్షమించిన ఆయన అన్నాడు. మరలా తర్వాత వచ్చాడు, అయ్యా మళ్ళీ చేశాడు, క్షమించే అయ్యా అని చెప్పాడు. వారం రోజులు అది క్షమించాడు. అప్పుడు పేదరు గారికి ఆగలేకపోయాడు. ఆయన అన్నాడు, ఎన్ని రోజులు క్షమించమంటారు మమ్మల్ని అన్నాడు. 70 ఏళ్ళ మటుకు క్షమించన్నాడు ఆయన. ఎప్పటి వరకు క్షమించాలండి? 70 ఏళ్ళ వరకు క్షమిస్తూనే ఉండాలి. 70 ఏళ్ళ వరకు క్షమిస్తూనే ఉండాలి. తప్పు చేసిన ఏం చేయాలి? క్షమించాలా వద్దా? ఎందుకు క్షమించమన్నాడంటే, మనల్ని మన ప్రభు క్షమించాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలంట? ఒకరి యందు ఒకరం కరుణా హృదయులై, ఒకరినో ఎందు ఒకరు మనం ఏమై ఉండాలంట? కరుణా హృదయులై క్షమించాలి. ఇది మారు మనసు. నేను క్షమించను బ్రదర్, ఆమెను మాత్రం క్షమించను, ఆమె చేసిన మాటలు కానీ ఆమె చేసిన పనులు కానీ నాకు నచ్చలేదు, ఆయన మాత్రం నేను క్షమించను అన్నావు అనుకోండి, నీకు మారు మనసే లేదు. వాళ్ళు చేసిన గాయం నీకేం తెలుసు? నా బాధ నీకేం తెలుసు? నన్ను ఏం మాట్లాడినది నీకు తెలుసా? నేను క్షమించను అన్నావు అనుకోండి, దేవుడు అంటాడు నువ్వు ఫస్ట్ మారు మనసు పొందు. నువ్వు ఆమెను క్షమించకపోతే నేను నిన్ను క్షమించను అన్నాడు. క్షమించకపోయినా పర్వాలేదు ప్రభా, నేను సచ్చి నరకానికి పోతా అని. దెయ్యం అంటది చూసి వచ్చి చంపేది ఒక్కటి జరిగేస్తుంది. దెయ్యం వచ్చి అపవాది వచ్చి ఏం చేస్తుంది చెప్పండి? మరి పిచ్చి మొహమోడా, పాతాళానికి వెళ్ళాలంటే మాకే భయం వేస్తుంది, నువ్వు ఎలా వెళ్ళాలనుకుంటున్నావు అంటది. కొంతమంది మొండిగా మాట్లాడుతాడు, నువ్వు ఇలా ఉంటే దేవుడు నిన్ను క్షమించడు, నరకానికి వెళ్తలే నరకానికి, ఏం లేదు దేవుడు నరకంలో ఏం లేని అంటూ ఉంటారు కొంతమంది. అమ్మ నరకం అంటే ఏమనుకుంటా ఉన్నారు? మేము నిన్న ఒక జావుకి వెళ్ళామండి, పైనుండి ఎండ, లోపల నుండి వచ్చేస్తుంది చెమటంతా బయటికి, ఒక్క చెట్టు నీడ లేదు, తల మీద పైనుండి మాడు మీద ఎండ పడుతుంది, వేడి సెగలు గాలి వస్తుంది,
తాగుదామంటే ఉన్న బాటిల్ నీళ్ళు వేడెక్కిపోయినాయి. మళ్ళీ నిదానంగా వెళ్ళాలి, చావు కదా. అక్కడెక్కడ కూడా చెట్టు లేదు. ఒక చెట్టు ఉందంటే ఆ చెట్టు కింద ఉన్న వాళ్ళు కొంతమందికి సరిపోయింది, ప్లేస్ లేదు. అప్పుడు అనిపించింది, అంత అవస్థ అనిపించింది. అక్కడ నుండి మరలా వచ్చేసి బస్ స్టాండ్లో ముఖం కడుక్కొని ఒక బాటిల్ కడుక్కొని నీళ్ళు తాగి బస్సు వెళ్తుంటే గాలి వస్తుంది. అప్పుడు ప్రాణం తేలిక అనిపించింది. ఒక్క కొద్దిసేపే అంత అవస్థ అనిపిస్తే నరకంలో క్షణక్షణం అదే బాధ. క్షణం కూడా అనుభవించాలి. ఎలా తట్టుకుందాం అనుకుంటున్నావు? కొద్దిసేపు కడుపులో నొప్పులు వేస్తే అబ్బో చచ్చిపోయేటట్టున్నాను అంటా ఉన్నావే. కొద్దిసేపు ఏదైనా రోగమో బాధ వస్తే అయ్యో ఈ నరకాన్ని చూడలేకపోతాను అనుకుంటుంటావే. మరి క్షణం ఉంటుంది నరకంలో ఆ పరిస్థితి. ఎలా సిద్ధపడుతున్నాం అక్కడికి వెళ్ళడానికి? చచ్చిపోతే నేను పరలోకానికి వెళ్తానన్న ఆ సిద్ధపాటు ఉండాలి తప్పితే ఎక్కడికి కూడా వెళ్తానులేండి, చచ్చిపోతే నరకానికి, నువ్వే పరలోకం వెళ్తావులే, నేను నరకానికి వెళ్తా భార్య చెప్పొచ్చు, లేకపోతే భర్త నీకు చెప్పొచ్చు, నీ ప్రవర్తన మంచిది కాదు మార్చుకంటే ఆ పో నువ్వు పరలోకానికి వెళ్తావులే, నేను నరకానికి పోతాను. ఇలా మొండిగా తెగబడ్డావు అనుకోండి, నీ నోటి మాటలు స్థిరపరిస్తే ఏం చేస్తావు? నువ్వు నాకు చెప్పేదాన్ని అయిపోయినవా అనేటోళ్ళు కొంతమంది భర్తలు ఉన్నారు. కొంతమంది భార్యలు కూడా నువ్వు బాగా చాలా నీతిమంతుడులే, బాగా నువ్వు ఎలాంటి వాడు నాకు తెలియదు, నువ్వు ఆకు చెప్పేటాడు అని ఇలా ఎదిరించే భార్యలు కూడా ఉన్నారు. వాక్యాన్ని బట్టి నీకు చెబుతుంటే ఆ మాటకు లోపడాలి ఖచ్చితంగా మనం. ఎందుకంటే నీకు మరలా మారు మనసు పొందే అవకాశం కూడా రాదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదువుతామండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోతారేమో అని. చేదైన వేరు ఏదైనా మొలిస్తే అనేకులు ఏమైపోతారట? అపవిత్రులైపోతారు. ఎక్కడ మొలిచుద్ది చేదైన వేరు? అమ్మ, ఇప్పుడు దోస తీగ ఉంది, కింద వేరు చేదు అయింది అనుకో, కాయ కూడా ఏం కాస్తుంది? చేదు కాయలే. బీరకాయ కింద చేదు వేరైతే అవే ఆకులు, అవే పూత, అదే కాత, కానీ ఏం కాదు, అది చేదైనది. అది ఎక్కడి నుండి వచ్చింది? దీనికి చేరు నీరు అదే పోసాం, ఎరువు అదే పోసాం, ఎక్కడి నుండి వచ్చింది? దానికి వేరు చేదయిందండి. మనలో కూడా ఇక్కడికి సంఘానికి వస్తున్నా కూడా అందరిలాగే ఉన్నాం. నీ హృదయ ఆలోచనలో చేదైన వేర్లు మొలుస్తున్నాయి, చూసావా? చేదైన వేరు మొలిచినప్పుడు పక్కనున్న వాళ్ళు ఏం చేయాలి తెలుసా? బ్రదర్, అది చేదైన వేరు, దేవుని కృపకు దూరం అయిపోతాం, ఇలాంటి చెడ్డ ఆలోచన వద్దనాలి. అంతే. నిజమే బ్రదర్, నేను కూడా అలానే గమనించాను అన్నావు. ఆ వేరుకి ఏం చేస్తున్నావు? నువ్వు ఎరువు వేస్తున్నావు. ఆ చేదైన వేరుకి ఏం చేస్తున్నావండి? ఎరువు వేస్తున్నావు. భార్య చెప్పచ్చు ఇది చేదైన వేరు అన్నావు అనుకోండి, అప్పుడు భర్తకే సరి చేసుకోవాలి. భర్త చెప్పచ్చు అమ్మా ఇది చేదైన వేరు అన్నప్పుడు భార్య భర్త మాటకి లోపలి చేసుకోవాలి. ఎందుకంటే చేదైన వేరు మొలిస్తే దేవుడి కృపకు దూరం అయిపోతాం. దేనికి దూరం అయిపోతాం మనం? దేవుని కృపకు దూరం అయిపోతాం. అదేం చేస్తుందంటే కలవరపరుచుద్ది, అనేకులు కలవరపరుచుద్ది. నీకు వేరు కలిగితే మిగతా వాళ్ళకి కూడా కలవరపరుచుద్ది. దేవుని కృపకు దూరం అయిపోతావు. తర్వాత కింద చదువుతున్నాడు చూడండి, కింద చెప్పే మాట 16. కన్నీళ్ళు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జించబడినని మీరెరుగుదురు. ఒక్క పూట కూటి కోసం అంటే ఒక ఆయన ఏం చేశాడంట? జ్యేష్ఠత్వాన్ని వదిలేశాడు ఒక్క పూట కూటి కోసం. ఎంతమంది చూడండి, మనందరం కూడా తెలుసు కదా, ఏశావు దేనికోసం అంటే జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు ఆయన? ఎర్రని చిక్కుడుకాయ కూర కోసం. ఆ చిక్కుడుకాయ కూర అయినా, చికెన్ కూర అయినా, మటన్ కూర అయినా, ఏదైనా కూడా అది ఒక పూటకే. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం శాశ్వత కాలం ఉండేది కదా. ఒక్క పూట కూటి కోసం అంట తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంటే ఆయన అమ్మాడు. ఏం చేశాడండి? అమ్మాడు. మనం కూడా చూడండి, 100 రూపాయల కోసం అబద్ధమాడు అంటే నీకు ఇచ్చిన రక్షణ ఏం చేసావు? అక్కడ 100కి అమ్మావు. ఇంత మూతడు మందు కోసం, గ్లాసుడు మందు కోసం నీ జ్యేష్ఠత్వాన్ని ఏం చేసావు?
ఒక ఆయన అంటా ఉన్నాడు, బ్రదర్ మందు తాగొద్దు అన్నారు కదా, మరి చెట్టు నుండి కళ్ళు వస్తుంది కదా, తాగొచ్చు కదా. ఏమొస్తుంది అండి, కళ్ళు తాగితే అది చెట్టు పారేది గారు, తప్పే కాదన్నాడు ఆయన. అప్పుడు ఇంకో పక్కనున్న బ్రదర్ అన్నాడు, నిజమే, జిల్లేడు చెట్టు కూడా పాలు వస్తాయి కదా, ఆ పాలు చెట్టు నుండి వచ్చి అవి కూడా ఒక లోట వేసుకొని దీంట్లో కలుపుకొని తాగే అని చెప్పాడు. ఏమొస్తుంది చెప్పండి, ఏమొస్తాయమ్మా? తర్వాత డప్పులలో వస్తారు, పాడిగడ్డి తీసుకెళ్తారు. అంటే మనిషి తెలివి చూడండి, పాపం చేయడం మానేయడానికి మానకుండా రకరకాలు చెప్తారు. దావీదు పాపం చేయలేదా? దావీదు గురించి నీకెందుకు చెప్పండి. మరి దావీదు యుద్ధాలు కూడా చేశాడు. గొలియత్తును వెళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళతోనే గెలవడం చేత కాదు, గొలియత్ దగ్గరికి వెళ్తావు, కాలు వేస్తే చొక్కి చేస్తావు. డైలాగులు మనకి. అబ్రహం చేయలేదా, దావీదు చేయలేదా? వాళ్ళు చేసిన భక్తి నువ్వేం చేసావు, నేనేం చేసాను? పాపం చేసినప్పుడు వాళ్ళ పాపాలు కనబడుతున్నాయే, వాళ్ళు యథార్థంగా బ్రతికింది నీకు కనబడట్లే. అంటే ఏసావు చూడండి, ఒక్క పూట కూటి కోసం, ఒక చిన్న కొంచెం కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటే, తర్వాత అంటే అది ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచుచు మారు మనసు పొందాలి. ఆశీర్వాదం కోసం కన్నీళ్ళు విడిచినాను కూడా మారు మనసు పొందే అవకాశం రాలేదంట ఆయనకి. ఏం రాలేదు ఆయనకి? అవకాశం రాలేదు. ఎలా రాదు చెప్పండి. ఇప్పుడు మనకి మారు మనసు పొందడానికి అవకాశం ఉందా లేదా? ఉందా లేదు చెప్పండి. మరి ఆయనకి ఎందుకు లేదు? జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడండి, మారు మనసు కాదు కదా. ఆయన నమ్ముకున్న జ్యేష్ఠత్వాన్ని, మారు మనసు పొందడానికి ఆయనకి అవకాశం లేదా? మరి ఏది ఇక్కడ లేదని చెప్పాడే? చెప్పండి, ఎందుకు రాలేదు? చెప్పండి అమ్మా, ఎందుకు రాలేదు? ఆయనకి ఆశీర్వాదం కావాలని తండ్రి దగ్గరికి వచ్చి, నానా ఒక్క దీవెన కూడా లేదా? అప్పుడు ఇస్సాకు అన్నీ అడవి చేసుకున్నాడు. పేరే యాకోబు అని పెట్టాం కదా, మోసగాడు, ఆ పేరుకు సూట్ అయ్యాడు. అన్నీ అడవి చేసుకున్నాడు. అంటే ఒక్కటి లేదురా, నా దగ్గర అన్ని శాపాలే ఉన్నాయి. నానా ఒక్క ఆశీర్వాదం లేదు, అన్ని శాపాలే ఉన్నాయి అన్నప్పుడు ఏం చేయాలి తెలుసండి? అయ్యో, నేను శపించబడిన వాడినే, ఆశీర్వాదాలు లేవని బాధపడాలి కదా. యాకోబు మీద కోపం పెరిగిపోతుంది. ఏమవుతుందండి? ఆడు మోసగాడు, ఆడు చంపేయాలి, కోపం పెరిగిపోతుంది. రెబెక్కమ్మ చూసి, ఓ అమ్మ వీళ్ళిద్దరూ కొట్టుకుంటే ఎవడో ఒకడు చచ్చిపోతాడు. ఏసావుకున్న కోపం అంతా ఇంత కాదు, వాడు జంతువుల్ని ఏ మాత్రం కూడా ఆలోచించకుండా చంపేస్తాడు, అంత కఠినమైన మనసు. కనుక యాకోబుని పిలిచి అంటుంది, నాన్న మీ అత్తగారింటికి మామగారి ఇంటికి వెళ్ళిపో, మీ ఇద్దరిని చచ్చిపోవడం నేను చూడలేను, వెళ్ళిపోని పంపిస్తే ఆ కోపం రగిలిపోతుంది. చేదైన వేరు మొలిచి ఏం చేసింది తెలుసండి? అయిపోయి మహావృక్షం అయిపోయింది. అది అపవిత్రుడిగా మార్చేసింది. అప్పుడేం చేశారు తెలుసా? ఓహో, ఈ ప్రాంతపు స్త్రీలంటే మీకు అసహ్యం కదా రెబెక్కమ్మ, నీకు అసహ్యం కదా, ఇంకొక దాన్ని చేసుకుంటా అనుకుని మళ్ళీ ఇంకొక ఆమెను తెచ్చి చేసుకున్నాడు. మారాడా? కొంతమంది జిద్దుకి, నన్ను దొంగ అన్నావు కదా, ఇంకా 4 దొంగతనాలు చూపిస్తా, నన్ను తాగుబోతున్నావు కాబట్టి నేను తాగి చూపిస్తా, నన్ను ఒక నేను వ్యభిచారం చేసి చూపిస్తా అంటావు. మారవా? నువ్వు పాపం చేసేవని వాక్యం చేసి దేవుడు చెప్తున్నప్పుడు, నీ పాపస్థితి బాగలేదన్నప్పుడు, నువ్వు ఒక పాడైపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆత్మ నిన్ను మారు మనసు పొందడానికి నిన్ను ఏం చేస్తుంది? ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు మారకుండా నేను పాపమే చేస్తాను అనుకో, నిన్ను ఎవడేం చేస్తాడు చెప్పండి? రోమిలికి రాసిన పత్రిక ఒక మాట ఉంది చూడండి. రోమిలికి పౌలు గారు రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతాండి. లేదా దేవుని అనుగ్రహం, లేదా అని అన్నాడంటే పైన ఒక మాట చెప్పాడు, 3వ వచనం. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పుని తప్పించుకుందువని అనుకుందువా? ఓ మనిషి, నువ్వు దేవుని తీర్పుని తప్పించుకుంటావా? ప్రశ్న, తప్పించుకోలేమా? దేవుని దగ్గర నుండి తప్పించుకుంటామా? తీర్పులో నిలబడితే తప్పించుకుంటామా? తప్పించుకోగలదా ఏ మనిషి అయినా? భూమి మీద నువ్వు ఎవరైనా కావచ్చు, దేవుని దగ్గర మాత్రం మనిషివే.
భూమి మీద నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ దేవుని దగ్గర నువ్వు మనిషివే. నువ్వు దేవుని దగ్గర ఆ తీర్పులో నుండి తప్పించుకోలే. ఎక్కడ సంఘంలో మనం యాక్టింగ్ చేసుకుని ఉండొచ్చు, ఫ్యామిలీలో యాక్టింగ్ చేయొచ్చు, ఎవరి దగ్గర యాక్టింగ్ చేయొచ్చు, బంధువుల దగ్గర, కానీ దేవుని ఎదుట, హృదయాంతరంగాలు ఎదురు చూసే దేవుని ఎదుట మాత్రం యాక్టింగ్లు నడవవు. మన యాక్టింగ్లు నడవవు. అంటే నువ్వు అక్కడ నిలబడేది తీర్పులో. ఓ మనిషి, నువ్వు దేవుని తీర్పులో నుండి తప్పించుకుంటావా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తుందని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను. 2 మాటలు చెప్పాడండి. నువ్వు ఉగ్రతను సమకూర్చుకుంటావా, మారు మనసు పొందుతావా అని అడుగుతా ఉన్నాడు. దేవుని అనుగ్రహం అంట మనల్ని ఏం చేస్తూ ఉందంట? మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తూ ఉంది. దేవుని దీర్ఘశాంతము మనల్ని మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంది. దేవుని సహనం మనల్ని మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తూ ఉంది. దేవుని సహనంతో చెలగాటమాడదామా? దేవుని దీర్ఘశాంతంతో చెలగాటమాడతావా? మారడానికి దేవుడు అవకాశం ఇస్తున్నా కూడా రేపు చూద్దాం, వచ్చే వారం చూద్దాం, దేవుడు ఎలా అంటాడు, పాస్టర్ గారు ఎలా అంటాడులే అనుకుంటూ వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే దేవుని మాటని తృణీకరిస్తున్నావు అని అర్థం. దేవుని మాట నేను ప్రేరేపిస్తూ ఉంది, మారమని ప్రేరేపిస్తూ ఉంటే ఆ మారమని ప్రేరేపించి ఆ మాట నువ్వేం చేస్తున్నావు? తృణీకరిస్తూ ఉన్నావు, తీసిపడేస్తూ ఉన్నావు. తీర్పులు ఎలా తప్పించుకుందాం అనుకుంటున్నావు? తీర్పుకి ఎలా రెడీ అయిపోతా ఉన్నావు నువ్వు? ఉగ్రత దినమందు నువ్వు నిలబడ్డానికి రెడీ అయిపోతా ఉన్నావే, అది ఉగ్రత దినం, తట్టుకోలేవు. ఆ ఉగ్రత దినాన్ని భరించలేవు. అక్కడ ఏడ్చినా నీకు ఫలితం లేదు. అక్కడ మారు మనసు వచ్చినా నీకు ఉపయోగం లేదు. కింద చూడండి, అదే అంటా ఉన్నాడు, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును. ఏమైపోయింది? ఏసే పరిస్థితి, హృదయం కఠినమైపోయింది, మార్పు పొందట్ల మనసు. మారు మనసు రాదు. ఇంక మార్పు పొందకపోతే ఏమొస్తుంది అండి? కడుపు నిండి తిండి దొరుకుతుంది ఆయనకి, విస్తారంగా సంపద ఉంది ఏసావుకి. ఏసావు ఇప్పుడు ఒక మాట చెప్తా చూడండి, యాకోబు ఉన్నాడు, ఏసావు ఉన్నాడు. యాకోబు మామగారి ఇంటికి వెళ్ళాడు, అక్కడ పశువులు సంపాదించుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత కొన్ని కానుకగా అన్నకిచ్చాడు. అమ్మ వసంతమ్మ గారు కొన్ని కానుకగా అన్నకిచ్చాడు. అప్పుడు అన్న ఏం చేశాడు? కానుక తీసుకున్నాడు అనుకుంటున్నారా? నాకు చాలా ఉందిరా స్వామి, నీది నువ్వు ఉంచుకున్నాడు అంతే. అంటే ఏసావు చెడిపోయాడా, బాగుపడ్డా? ఎలా? అందరు చూడంగా, జనం చూడ బాగున్నాడు. దౌర్జన్యం చేసే మనిషి అండి, భయపడతాడా? భయపడ్డా? ఇప్పుడు నేనున్నా, బ్రదర్ మారండి, బ్రదర్ అమ్మ మారండి, అమ్మ సిస్టర్ మీరు ఇలా ఉండకండి అమ్మా, దేవుడు మెచ్చడమ్మా, మారండి అమ్మ నేను చెప్పాను అనుకో, మీరు ఏం చేస్తారు? అలాగే అయ్యారు. మారినప్పుడు చూద్దాంలే. ఎంతమంది లేరు, ఎన్ని చర్చలు లేరు, జాగ్రత్తగా వినాలా, మారుదాంలే అని మీరు తర్వాత చూద్దాంలే. క్రిస్మస్ వస్తుంది కదా, గుడ్ ఫ్రైడేకి వచ్చినప్పుడు మారిపోదాంలే, అందరు బాప్తీసాలు పొందిన మారిపోదాంలే. టైం వస్తుందిలే, ఒక టైం అప్పుడు మారిపోతుంది. ఏ టైం రావాలి? సమస్య వచ్చినప్పుడు మారుతారా? కష్టం వచ్చినప్పుడు మారుతారా? ఎప్పుడు మారుతారు చెప్పండి? అన్నీ అయిపోయిన తర్వాత మారుతారా? చూద్దాంలే బ్రదర్ అంటాం. అదే గారికి ఒక రౌడీ షీటర్ వచ్చి, అమ్మా వినండి, రేయ్ ఈ ఏరియాలో కనబడ్డావో, ఈ బెల్ట్ షాప్ ముందు కనబడ్డావో, బిడ్డ కాలు నరుకుతాను అనుకోండి, ఏం చేస్తాం? ఎందుకు చెప్పండి? ఆడు కొడతాడు. ఎవడు వాడు? అది నేను ఇంత మంచిగా చెప్పినా కూడా మారకపోతే మీరు వాడు కొడతాడని భయం తప్పితే నేను చెప్పిన మాట మీద మాత్రం లేదు. ఈడు ఎలాంటి వాడు వేసావు తెలుసా? ఎవడొచ్చినా చితకబాదేస్తాడు. కాబట్టి అందరూ దాసోహమే ఏసావుకి. విస్తారంగా సంపాదించుకున్నాడండి. నువ్వు కష్టం చేసి బ్రతుకుతుంటే నీకు ఈ పూటకే కూటికే ఉండొచ్చు. అందరిని ముంచుకొని బ్రతికేటోడు మేడలు మిద్దెలు కట్టచ్చు. అది దీవెన ఆశీర్వాదం అందామా? ఎగ్జాంపుల్ చెప్పండి, అది దీవెన ఆశీర్వాదమా? చెప్పండి. మనమే అంటాం ఆడు ఎంతమందిని ముంచి సంపాదించింది అంటాం. కనబడ్డప్పుడు సార్ నమస్తే సార్, దండా సార్, సెల్ఫీ సార్, ఒకటి నీ పక్కన ఒక ఫోటో సార్. ఎవడు వాడు? దుర్మార్గుడు వాడు.
ఇంకో మాట చెప్తే చూడండి, వాడు ఎంత పెద్ద రౌడీ షీట్ అయితే వాడి పక్కన నీకు ఫోటో ఉంటే నీ డిగ్నిటీ అదో డీపీ పెట్టుకుంటావు. లేకపోతే చెడిపోయిన పాడైపోయిన సినిమా హీరోలు హీరోయిన్లు వాళ్ళ డీపీలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పాటలు రింగ్ టోన్లు కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని మాటలు కానీ దేవుని గురించి కానీ అలాంటి సంబంధం అనేది పెట్టుకోరు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళకి పెద్దవారు మనసు ఉంటుంది అన్నట్టు. అంటే చూడండి, నేను అనేది అదే, దేవుని ఇది చేస్తూ ఉంటే దేవుని అనుగ్రహం, దేవుని దీర్ఘశాంతం, దేవుని సహనం నువ్వు మారడానికి ప్రతిరోజు ఇస్తూ ఉంటే, నువ్వు పాపం చేస్తే నీ హృదయం కఠినమైపోద్ది. వీడు మూర్ఖులా తయారయ్యాడు. నీ హృదయ కాఠిన్యం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా? దేవుని న్యాయమైన తీర్పు ఎదురు నిలబెట్టడానికి తీసుకెళ్తుంది. దేవుని సహనం, దీర్ఘశాంతం నిన్నేం చేస్తుంది తెలుసా? మారు మనసు పొందడానికి తీసుకొస్తుంది. సంఘానికి అవకాశాలని నువ్వు అవి పాపం చేయడానికి నువ్వు వాడుకున్నావు అనుకోండి, రేపు తీర్పులు నిలబడతావు. తప్పించేవాడు ఎవడు ఉండడు అక్కడ. తట్టుకోలేం, తీర్పుని తట్టుకోలేం, భరించలేం. అది ధనవంతుడు అగ్నిగుణాలు అడుస్తలేడా? అయ్యా నాకు ఇంకా 5 బ్రదర్స్ ఉన్నారు, సేమ్ డిట్టో ప్రింట్ అవుట్, నా ప్రింటే వాళ్ళు. నాకు అర్థమైపోయింది, ఈ బ్రతికితే ఇక్కడికి వచ్చాడు, ఆడు ఇక్కడికి వస్తాడు. చూడండి, అన్న ధనవంతుడై ఉన్న అన్నే వాడు బాధ చూడండి, నా తమ్ముళ్ళు ఎక్కడికి రావద్దని కోరుకుంటున్నాడు. మనం మాత్రం మేము కూడా పోతాం ఆడికి అనుకుంటున్నాం. మొండి మనసు అండి. అంటే ఆ బాధ వాడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. దయచేసి మనకి ఎలా మునిపోయి దేవుడు చెప్పేశాడు. దయచేసి దేవుని అనుగ్రహం మనల్ని, ఆ మాట మళ్ళీ చదివి ముగించేద్దాం. 4వ వచనం చూడండి. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుందని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? చూడండి, దేవుని అనుగ్రహం మారు మనసు పొందడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. నిజమా అబద్ధమా? దేవుని అనుగ్రహం మనల్ని మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంది. నిజమా అబద్ధమా? మరి మారు మనసు ఉందా లేదా? మారు మనసు ఉందనడానికి గుర్తు ఏంటిది? చేస్తున్న చెడ్డ క్రియల్ని మానేయాలి, చేయాల్సిన మంచి పనుల్ని చేయాలి. చెడ్డ క్రియలు అయితే మానేసాం, మంచి పనులు చేస్తున్నామా? పరీక్షించుకోవాలి మనం. దాని కొరకే కదా యేసుప్రభువు వారు సిలువలో ప్రాణం పెట్టింది. నీకోసం నా కోసం సిలువలో ఆ శ్రమను ఎందుకు అనుభవించాడు యేసుప్రభువు వారు? పిడిగుద్దుల్ని, అవమానాన్ని, నిందని, గాయాలు, కొరడా దెబ్బలు, వీటన్నిటిని ఎందుకు భరించారు యేసుప్రభువు వారు? మనకు మారు మనసు రావాలనే కదా, మనం చెడ్డ క్రియలు మానేయాలనే కదా, మంచి క్రియలు చేయడానికి మనల్ని కడగడానికే కదా, మనం చేసిన పాత రోత బ్రతుకంతటిని శుద్ధి చేయడానికే కదా యేసుప్రభువు వారు సిలువలో కార్చాడు రక్తాన్ని. ఆయన చూపినటువంటి ఈ దీర్ఘశాంతం కానీ, సహనాన్ని కానీ, అనుగ్రహ ఐశ్వర్యాన్ని కానీ మనం చులకనగా ఎంచితే, నేను మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తున్నా కూడా నీ మనసును కనుక నువ్వు కాఠిన్యం చేసుకుంటే, రేపు మనసు మారడానికి నీ లోపల ఫీలింగ్ వచ్చినా కూడా అవకాశం ఉండదు. ఏషావు పరిస్థితి అదే. మళ్ళీ ఎప్పుడు ఏషావు అనుకోలే, మనసు మార్చుకుందాం, నా క్యారెక్టర్ మార్చుకుందాం, నా బుద్ధి మార్చుకుందాం అనుకోలేదాడు. అలానే ఉండి తెచ్చాడు, నరకానికి వెళ్ళాడు. కాబట్టి దయచేసి ఇదే మనకు అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజు వచ్చింది రేపు ఉంటుందో ఉండదో తెలియదు. మనం ఈ రోజు వారమే, రేపటి వారం కాదు. నిన్నటి వారమే, కానీ ఈరోజు ఆయుష్ పెంచాడు దేవుడు. రేపు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇప్పుడే మార్చుకుందాం. దాచిపెట్టుకుంటే పాపం నేను మోసం చేస్తుంది, భ్రమపరుచుద్ది. అది బాగానే ఉన్న వాళ్ళు ఏం కాదని భ్రమపరుచుద్ది. ఈ భ్రమ తీసుకెళ్ళి నరకంలో పడేసేంతవరకు నీకు తెలియదు. నరకానికి వెళ్ళిన తర్వాత మారు మనసు రాదు, వచ్చినా అక్కడ నుండి తప్పించుకోలేవు. బ్రతికున్నప్పుడే క్రీస్తు రక్తం మన కోసం ఉన్నప్పుడు, ఆయన అనుగ్రహం మన మీద ఉన్నప్పుడు, ఇంకేమైనా చేదైన వేర్లు మొలుచుంటే అన్ని తీసేద్దాం. చేయాల్సిన మంచి పనులు ఉన్నాయేవో అవి చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు, ఈ వాక్యం మనందరి హృదయంలో ఫలింపు చేయనుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.